హలో హలో బంగారం, వచ్చేనా? ఒక్క 2 minutes ఆగి వచ్చేసి. జాగ్రత్త. సరే. ఇలా రోజు దొంగలాగా తాగడం ఎందుకు నాన్న? అయినా ఈ మందు తాగితే ఏమొస్తుంది? కిక్ వస్తుందమ్మా. కొందరికి నిద్ర వస్తుంది, కొందరికి ధైర్యం వస్తుంది. అందుకే రోజు తాగాలనిపిస్తుంది. తాగకపోతే రోజు గడవదమ్మా. మానేయచ్చు కదా నాన్న. ట్రై చేశానమ్మా. ఈ మందు పొరపాటుగా తాగితే మానేయచ్చు, కానీ అలవాటుగా మారితే కష్టం అమ్మా. ఇంకొస్తానమ్మా. సారీ ఫర్ డిస్టర్బింగ్ యూ. నానా, ఇంకో పెగ్గు తాగుతారా? లైట్ గా కలపమంటారా? ఎందుకమ్మా? నాతో ఏమైనా చెప్పాలా? అలాంటిదే నానా. ఏమైందిరా? ఫ్రెండ్స్ తో ట్రిప్కి వెళ్ళాలా? కాదు నానా. పోనీ సెమిస్టర్ ఎగ్జామ్స్ లో ఫెయిల్ అయ్యావా? అది కూడా కాదు నానా. నీకెన్నిసార్లు చెప్పాలరా నన్ను ఫ్రెండ్లా ఫీల్ అవ్వమని? ఏంట్రా చెప్పరా? నాన్న నాకు ఒకటి నచ్చాడు. నేను వాడిని ప్రేమిస్తున్నాను. దాని గురించి నేను మీ దగ్గర మాట్లాడాలనుకుంటున్నాను. మీరు విన్నది కరెక్టే నాన్న. వాళ్ళు ఉండేది పక్క కాలనీయే. ఒక స్మాల్ ఫ్యామిలీ. సూపర్ మార్కెట్లో మేనేజర్ లాగా వర్క్ చేసే నాన్న పేరు సూర్యనారాయణ. ఎప్పుడు అన్న మీద చాడీలు చెప్పే చెల్లి పేరు అంజలి, డిగ్రీ ఫైనల్ ఇయర్. కొడుకుని వెనకేసుకొచ్చే తల్లి పేరు సత్యవతి, హౌస్ వైఫ్. ఇంకా ఫైనల్గా అమ్మా, నా బ్లూ షర్ట్ ఉతకమని చెప్పాను కదమ్మా, ఎందుకు ఉతకలేదు? అదా, నిన్న పిన్ని కాల్ చేసింది. మాటల్లో పడి మర్చిపోయానురా, ఇవాళ ఉతుకుతానులే. ఆయన నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా వాళ్ళు ఫోన్ చేస్తే ఎక్కువ మాట్లాడొద్దని? అది కాదురా, మీ బాబాయ్ మొన్న నిన్న ఎక్కడో చూశాడంట. వాడెందుకు రోడ్ల మీద తిరుగుతున్నాడు? ఏదైనా జాబ్ చేసుకోవచ్చు కదా అంటున్నాడు. సలహాలు ఇమ్మంటే అందరూ ఇస్తారు, సాయం చేయడానికి మాత్రం ఒకరు రారు. అలా అనకూడదురా, వాళ్ళు చెప్పేది కూడా నీ మంచికే కదా. నువ్వు బాగుండాలనే కదా. అమ్మా, ఈ చుట్టాలు, పక్కింటోలు, ఎదిరింటోలు, పై ఇంటోలు మనం బాగుండాలని కోరుకుంటారు. బాగుపడితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. పైనుంచి కింద వరకు ఒళ్ళు మండిపోతున్నా సరే, సత్యవేణి గారు మీ అబ్బాయికి జాబ్ వచ్చిందంట, మంచిది మంచిది అని ఇలా పైకి మాత్రమే నవ్వుతూ మేనేజ్ చేస్తారమ్మా. నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, ఇంతకీ బాబు ఏం చేస్తుంటాడు? హలో, పిగ్గీ డెలివరీ మేడం. సార్ మొన్న పిగ్గీ డెలివరీ సార్. థ్యాంక్ యూ సార్. రేటింగ్ ఇవ్వండి. ఏంటి ఆర్డర్ క్యాన్సిలా? ఇప్పుడు చెప్తే ఎలా అండి? ఆల్రెడీ లొకేషన్లో ఉన్నాను. ఏంటి డెలివరీ బాయా? నాన్న, లైట్గా ఇంకో పెగ్ కలపమంటారా? కొంచెం స్ట్రాంగ్ గా కలపమ్మా, డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. హైదరాబాద్ లో ఇంకెవరూ దొరకలేదా నీకు? అసలు వాడెలా తగులుకున్నాడే నిన్ను? అది కాదు నాన్న. ఒక రోజు మన ఇంటికి ఆర్డర్ డెలివరీకి వచ్చాడు. ఆ రోజు సర్వర్ ఇష్యూ వల్ల నెంబర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చింది. నువ్వేమో ఎంబీఏ స్టూడెంట్వి. నాకు తెలిసి వాడు 10th పాస్ అయి ఇంటర్ ఫెయిల్ అయి ఉంటాడు. బీటెక్ చేశానండి, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్. మరేం రోగం? శుభ్రంగా జాబ్ చేసుకోవచ్చు కదా, డెలివరీ బాయ్లా తిరగడం ఎందుకు? సరదా. లైఫ్ కొంచెం బోర్ కొడుతుంది, సెర్చింగ్ ఫర్ పీస్ అన్నమాట. పోనీ ఏదైనా స్టార్ట్అప్ లాంటిది పెట్టి బిజినెస్ చేయొచ్చు కదా. నేను బిజినెస్ చేయాలంటే నాకు డబ్బులు కావాలి, కానీ నాకు అప్పులు ఉన్నాయి. అయినా మీరు కాఫీ తాగుదామని పిలిచి ఐస్ క్రీమ్ షాప్లో కూర్చొని పెట్టి ఇంటర్వ్యూలు అడిగినట్టు ఏంటండి క్వశ్చన్లు? నా ఆర్డర్ డబ్బులు నాకు ఇచ్చేయండి, నేను వెళ్ళిపోతా. ఏంటి నాన్న ఏం మాట్లాడావు? ఆ డెలివరీ బాయ్ మంచోడు నాన్న. ఎందుకమ్మా? నీ దగ్గర డబ్బులు తీసుకోకుండా వెళ్ళాడా?
నువ్వెంత చెప్పినా నేను కన్విన్స్ అవ్వలేకపోతున్నానమ్మా. కడుపులో తిప్పుతున్నట్టుందమ్మా. కిందకెళ్ళి కషాయం తాగాలి. నువ్వు మరీ అంత టెన్షన్ పడకు నాన్న. నేను వాడికి ఇష్టం నేను అనుకుంటా. నేను ఎన్నిసార్లు లవ్ గురించి అడిగినా ఈ లవ్లు వాటికి దూరంగా ఉండడం చాలా బెటర్ అండి. ఎందుకు? ఎందుకంటే లోన్ అప్లై చేసినప్పుడు ఈఎంఐలు, లవ్ చేసినప్పుడు అమ్మాయిలు తీసుకొచ్చే టెన్షన్లు చాలా దారుణంగా ఉంటాయండి. ఆ టెన్షన్లు మన వల్ల కాదండి. అమ్మయ్యా, ఇప్పుడు ఒప్పుకుంటున్నానమ్మా ఆ అబ్బాయి మంచివాడని. సాయిరామ్, నా కూతురు సేఫ్. ఆ రిజెక్షన్ నేను తీసుకోలేకపోతున్నా నాన్న. ఏం చేయాలో అర్థం అవ్వడం లేదు. అసలు వాడెలా నచ్చాడో, నువ్వెందుకు వాడి మీద అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావో నాకు అర్థం కావట్లే. నా కూతుర్ని హైట్స్లో చూడాలనుకున్నా. ఎక్కువగా ఆలోచించకుండా పడుకో. గుడ్ నైట్. స్పీకర్ పెట్టు. హలో 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 మదన్, వినిపిస్తుందా? మధు గారు చెప్పండి. ఏం చేస్తున్నావు మదన్? నేనా? పునుగులు తింటున్నానండి. అవునా, సరే ఉంటా, బాయ్. ఏమైందండి? ఏం లే, ఊరికే కాల్ చేసా, బాయ్. సరే, కట్ చేసా. రేయ్, ఎవర్రా అమ్మాయి నీకు ఫోన్ చేసింది? తెలియదురా, కానీ నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తుంది. మరి మాకెందుకు చెప్పలేదురా? నా మీద ఇంట్రెస్ట్ చూపిస్తే మీకెందుకు చెప్తానురా? బొక్కలా ఉంది నువ్వు చెప్పింది. అది కాదు నాన్న నేను అడిగేది. నీకు తెలుసన్న విషయం నువ్వు మాకెందుకు చెప్పలేదంటున్నా. సారీరా, మర్చిపోయాను. ఫ్రెండ్షిప్ అంటే అన్ని షేర్ చేసుకోవాలరా. సరే, మీరు షేర్ చేసుకోండి. ఒకప్పుడు అడగకపోనా రేడియోలాగా వాగేవాడు. ఇప్పుడు అడిగినా సరే చెప్పట్లేదు. రేయ్, ఏమైందిరా? ఏం లేదురా, ఒకరోజు అమ్మాయి ఆర్డర్ పెట్టుకుంది. ఆర్డర్ నాకు వచ్చింది, ఇవ్వడానికి నేను వెళ్ళా. హలో, పిగ్గీ డెలివరీ మేడం. ఎక్కడున్నారు? నేను లొకేషన్లో ఉన్నా మేడం. కొంచెం కష్టమైన నా ఆర్డర్ నాకు ఇవ్వగలరా? అయ్యో, నా పని అదే కదా మేడం. పర్లేదు, నేను ఇస్తాను. అక్కడ గేట్ ఉంది కదా, ఉంది మేడం. పక్కనే గోడ ఉంది. ఉంది మేడం. ఆ గోడ దూకొచ్చు. సరే మేడం. మేడం, గేట్ ఉంది కదా, మళ్ళీ గోడ ఎందుకు దూకాలి? మీరే గేట్ దగ్గరికి వచ్చేయచ్చు కదా. ఆ గేట్కి తాళం వేస్తుంది. నా రూమ్ పైన ఉంది. తాళం తీస్తే మా ఇంట్లో తెలిసిపోతుంది. గోడ దూకితే పక్కింటి వాళ్ళు తెలుస్తుంది కదా మేడం. నువ్వు రావయ్యా, కావాలంటే నీకు టిప్పు కూడా ఇస్తా. టిప్పా? ఓకే మేడం. సరేరా. టిప్ అంట. వచ్చావా మేడం? జస్ట్ నువ్వు గోడ దూకాను. అలాగే మెల్లిగా నడుచుకుంటారా. చూడలేదు కదా. నీకు రైట్ సైడ్ ఒక నిచ్చెన కనిపించిందా? మేడం. అది తీసుకొని పైకి వచ్చేసి. సరే మేడం. ఫోన్ పే క్యూఆర్. ఒకసారి మళ్ళీ చూపించండి. ఈ బ్యాంక్ సర్వర్ ఒకటి ఇప్పుడే ఇష్యూ రావాలా? పోనీ క్యాష్ ఇచ్చేయండి.
క్యాష్ నా దగ్గర లేదండి. తర్వాత ఇవ్వడానికి కుదురుతుందా? అలా కుదరదు. ఆర్డర్ క్యాన్సిల్ చేసాడమే. నేను ట్రై చేస్తున్నానండి, రావట్లేదు. నేను రిస్క్ చేశానండి. పైగా మీ టిప్ కూడా ఇస్తా అన్నారు. సరే, ఒక ఐడియా. ఏంటది? నేను చూడ్డానికి ఎలా ఉన్నాను? ఐడియా అన్నారు, అర్థం లేకుండా మాట్లాడతారేంటండి? ప్లీజ్ అండి, సర్వర్ చెక్ చేసుకో. నాకు అరే, సర్వర్ రావట్లేదయ్యా. అదంతా కాదు, నేను ఎలా ఉన్నాను? పర్లేదు, బాగానే ఉన్నారు. సైడ్ కొట్టచ్చు కదా. కావాలంటే మీరు నన్ను ఒక హగ్, ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. ముద్దు? హగ్గా? షూరా? మీకు బాయ్ ఫ్రెండ్ లేడా? లేడు. ఉంటే వాడే తెచ్చేవాడు కదా. సరే, అదంతా కాదు, త్వరగా జస్ట్ ఒక హగ్, ఒక ముద్దు, అంతే. మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు టెంప్టింగ్గా ఉంది, కానీ నేను ఇలా చేయలేను. అది నా ఫోన్ నెంబరు. సర్వర్ వచ్చాక నాకు ఫోన్పే చేసేయండి, ఓకేనా? బాయ్. బాయ్. వీడు మాకు జరిగింది చెప్తున్నాడా లేకపోతే మండలం చెప్తున్నాడా? ఏది నమ్మాలి? రే, ఏంటి ఇంత రొమాన్స్ జరిగితే అంత సస్పెన్స్ ఎలా మెయింటైన్ చేస్తారా? అది మాకు చెప్పకుండా. అసలు అక్కడ రొమాన్స్ ఎక్కడ జరిగిందిరా? అమ్మాయిని టచ్ కూడా చేయలేదు నేను. అయినా ఇలాంటి అవకాశాలన్నీ నీలాంటి ఫ్లవర్ గడికే వస్తారా? నాలాంటి రైడర్స్ కు రావు. అరే, ఈ విషయం మీ మామయ్యకి మాత్రం తెలియకూడదురా. అసలే ఆ మనిషి కొంచెం వెరైటీరా బాబు. అవునరా బాబు, పెద్ద రైడర్. మామూలు రైడర్ కాదు. రే, ఎంత లేట్ అయినా ఆటోలో మాత్రం వెళ్ళనురా. నువ్వే వచ్చి పిక్ చేసుకో. దగ్గరలో వస్తానులే. వచ్చేదాకా వెయిట్ చేస్తా. వెళ్దాదుకో. వెళ్ళరా. పోవే. హలో సార్, పిగ్గీ డెలివరీ. లొకేషన్లో ఉన్నావా? సార్, భారతీ నిలయం. భయ్యా, నేను బయట ఉన్నాను. పైన నా గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఫ్లాట్ నెంబర్ 102. కొంచెం ఇచ్చేస్తావా? ఓకే సార్, ఓకే. బాబు మదన్, చెప్పండి మేడం. నువ్వేంటి ఇక్కడ డెలివరీ బాయ్లా చేయడం ఏంటి? ఇది కూడా పనే కదా మేడం, తప్పేముంది? నీ లైఫ్ వర్స్ట్గా ఉంటుందని తెలుసు, కానీ మరీ ఇంత వర్స్ట్గా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. థ్యాంక్ యూ మేడం.
ఇన్ని రోజులు నేనేదో మిస్టేక్ చేశానా అని అప్పుడప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. కానీ నేను ఇలా చూసాక నా మనసు చాలా తేలిగ్గా ఉంది. నేను తీసుకునే డెసిషన్ కరెక్టే అని. మరి నీ ప్యాషన్ గోల్ ఏమైంది? పక్కన పెట్టేశావా? నేను ఇంకా బ్రతికే ఉన్నా, చావలేదు కదా. ఏదో ఒక రోజు ఖచ్చితంగా రీచ్ అవుతా. ప్రేమ అనేది ఒక సముద్రం, అందులోకి వెళ్ళడం నా దరిద్రం. ఇప్పుడు ఆ హెచ్ఆర్ గాడు ఏమంటాడో ఏమో. నీ వల్ల లేట్ అయింది. ఫోన్ చేసి డ్రాప్ చేయనగానే 60,000 వచ్చాను. నేను వచ్చిన అరగంటకు వచ్చావు, తిరిగి నా మీద అరుస్తున్నావు కుక్క. తొందరగా రావచ్చు కదా అంటున్నా. నువ్వు తొందరగా లేచి రెడీ అవ్వచ్చు కదా, అది కుదరదు. ఆ? ఓయ్ ఏంటి అలా వెళ్ళిపోతున్నావు? డబ్బులు ఏమైనా కావాలని అడగవా? అది కూడా నేనే అడగాలా? దా, మా నాన్న అయితే లెక్కలు అడుగుతాడు, నువ్వైతే ఎంత కావాలి అని అడుగుతావు. తీసుకా. నిక్కీ, ఏమైనా చెప్పడం మర్చిపోయావా? ఐ లవ్ యూ. ఓకేనా? ఓసే కొంచెం మంచిగా చెప్పే, ఫీల్ లేదు. నాకు టైం లేదు. ఓవే కుక్క. బాయే. హా బాయ్. ఈడా. హలో. హలో ప్రవీణ్, చెప్పరా. రేయ్ స్పీకర్ పెట్టు. రే మేము కాలేజ్కి వచ్చి గంట అయింది, నువ్వు 10 నిమిషాల్లో ఇప్పుడే వస్తానన్నావు, ఇప్పుడు దాకా రాలేదు. అసలు నీకు వచ్చే ఉద్దేశం ఉందా లేదా చెప్పు. బాయ్. ఎక్కడున్నావురా? యాక్సిడెంట్ హాస్పిటల్ ఉన్నావా లేకపోతే రెడీ అవ్వకుండా ఇంట్లోనే ఉన్నావా? రే ఆపండ్రా, నిక్కీకి ఆఫీస్కి లేట్ అవుతుందంటే డ్రాప్ చేయడానికి వచ్చాను, వచ్చేస్తున్నాను రా. 10 minutes. రే ఆ విషయం ముందు చెప్పి దొబ్బించుకోవాలరా. అసలే అనవసరంగా రజనీ మేడం క్లాస్ మిస్ అయిపోయింది, ఈరోజు సీఆర్ కట్టుకుని వచ్చింది. అవునంట. సారీ రా, మర్చిపోయాను. మీ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళంతా ఇంతేరా. ఫ్రెండ్స్ దగ్గర రాగానే లవర్ని మర్చిపోరు, కానీ లవర్ దగ్గర వెళ్ళగానే ఫ్రెండ్స్ మర్చిపోతారు. నేను అప్పటికి మదన్ గారికి చెప్తూనే ఉన్నాను రా, ఈ సీనియర్ అమ్మాయిని లవ్ చేయొద్దని. ఎన్నాడా ఏం లేదు. అరే వాడు సీనియర్ అమ్మాయిని లవ్ చేస్తే నీకేమైందిరా? ఒరే సీనియర్ అమ్మాయిని లవ్ చేస్తే వాళ్ళు చూపించేది కేరింగ్ కాదురా, ర్యాగింగ్. అందుకోసమే చెప్తున్నా. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇడు ప్రేమికుడా పనోడా అని. ఆడైతే పనోడే, మనమైతే మనం పని చూసుకుందాం పద. పద. ఎక్స్క్యూజ్ మీ సార్. ఛీ, కాలేజ్ అయిపోతుంది, మీకు డిసిప్లిన్ లేదు, కామన్ సెన్స్ కూడా లేదు. ట్రాఫిక్ Traffic జామ్ jam, సార్.
మీకెందుకు ఇంజనీరింగ్ ఇంజన్ క్లీన్ చేయడానికి కూడా పనికిరారు మీరు. అయినా ఇందాకే సర్క్యులర్ వచ్చింది, హెచ్ఓడి మేడం మిమ్మల్ని కలవాలన్నారు. ఇదిగో కొంచెం జాగ్రత్తగా దాయి, విలువైన వస్తువులు గట్రా ఉన్నాయి. ఛీ, వీళ్ళని బాగు చేయలేం. సడన్ గా ఎందుకురా మనల్ని మాత్రమే రమ్మన్నారు? ఏముంటదిరా, మొన్న మనం ఎగ్జామ్ రాయలేదు కదా, అందుకోసమే పిలిచి ఉంటది. అంతకు మించి ఏముండదు, నువ్వేం కంగారు పడకు. నాకు కూడా అదే అనిపిస్తుందిరా. ఏం చెప్దాంరా? ఏదో ఒక బలమైన రీజన్ కావాలరా. అది చెప్పగానే మన మీద సింపతి వచ్చేయాలి. కడుపులో పని చెప్దామా? అవునరా, రోడ్ సైడ్ ఫాస్ట్ ఫుడ్ తిన్నాం, అందుకోసమే ఫుడ్ పాయిజన్ అయిందని చెప్దాం. బురదొప్పిందా? మనం 7th క్లాస్ స్టూడెంట్స్ కాదు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ రా. అయితే ఒక పెద్ద రెస్టారెంట్ లో ఫుడ్ తిన్నాము, అక్కడ ఫుడ్ పాయిజన్ అయిందని చెప్దాం. ఎలా ఉంది ఐడియా? ఇది బాగుందిరా. మనం చెప్పిందల్లా నమ్మడానికి అక్కడ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కాదు, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. నీ నువ్వే చెప్పరు ఏదైనా. యాక్సిడెంట్ అయిందని చెప్తాం రా కాలేజ్కి వచ్చేటప్పుడు. ఇది ఇంకా దరిద్రంగా ఉందిరా. అయినా యాక్సిడెంట్ అయితే ఎవడైనా హాస్పిటల్లో ఉంటాడు, లేకపోతే ఇంట్లో ఉంటాడు. ఇలా యాక్టివ్ గా కాలేజ్ కి రాదు. రే, యాక్సిడెంట్ మనకు కాదురా, వేరే వాళ్ళకి అయింది, మనం సేవ్ చేసామని చెప్తాం. ఇది బాగుంది. వస్తున్నాం హెచ్ఓడి మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. మే ఐ కమ్ ఇన్ మేడం? లోపలికి రావచ్చా మేడం? ఎస్ కమిన్. గుడ్ మార్నింగ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్ అయిందా? ఇందాక టిఫిన్ చేశాం మేడం. మొన్న జరిగిన సెమిస్టర్లో అన్ని ఎగ్జామ్స్ రాసి నా సబ్జెక్ట్ మాత్రం ఎందుకు రాయలేదు? మే నో ద రీజన్? మేము మంచి పేరు తెచ్చుకుందామని రాత్రి అసలు పడుకోకుండా ఫుల్ గా ప్రిపేర్ అయ్యాం మేడం. మార్నింగ్ వరకు. మార్నింగ్ పడుకున్నారా? మార్నింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యాం మేడం, కానీ చిన్న ప్రాబ్లం వల్ల అటెండ్ అవ్వలేకపోయాం అంతే. ఎగ్జామ్ రాయిపోవడానికి ఇష్యూ ఏంటి? అంటే వచ్చే దారిలో ఒక పెద్ద యాక్సిడెంట్ అయింది మేడం, అందుకే ఎగ్జామ్ రాయలేకపోయాం. అవును మేడం, యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్. వాట్? యాక్సిడెంటా? రియల్లీ? మిమ్మల్ని చూస్తే డ్యామేజ్ లేదు, బ్యాండేజ్ లేదు, యాక్సిడెంట్ అంటున్నారు మళ్ళీ. అయ్యో మాకు కాదు మేడం, రోడ్ మీద వస్తుంటే వేరే వాళ్ళకి జరిగింది. వాళ్ళని సేవ్ చేసే ప్రాసెస్ లో ఎగ్జామ్ రాయడం మర్చిపోయాం అంతే మేడం. మేడం. ఒక ఎగ్జామ్ ఇంపార్టెంటా, ఒక ప్రాణం ఇంపార్టెంట్ అని మీరు అడిగితే నేను ప్రాణం ఇంపార్టెంట్ అన్నాను మేడం. ఓ, సమాజ సేవ. ఓకే ఫైన్. థ్యాంక్స్ మేడం. మీరిద్దరు వెళ్ళి డోర్ బయట వెయిట్ చేయండి. మదన్ నువ్వు ఇక్కడే ఉండు. తొందరగా వెళ్ళండి. పెద్ద ఇన్స్టెంట్ లాగా ఐడియా చెప్పాడు, ఇంకొకసారి ఐడియా అని రాని అరికప్పినట్టు. యా, టెల్ మీ మదన్, యాక్సిడెంట్ ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది? కెన్ యూ డిస్క్రైబ్? ఆ రోజు బైక్ మీద స్లోగా వెళ్తున్నాం మేడం, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ థియరమ్స్ డిస్కస్ చేసుకుంటున్నాం. సడన్ గా ఒక కార్ మేడం హై స్పీడ్ తో మమ్మల్ని క్రాస్ చేసింది. కిందకి డివైడర్ గుద్దుకుంది, యూటర్న్ తీసుకుని ట్రాన్స్ఫార్మర్ గుద్దుకుంది. పాపం హెయిర్ బ్యాగ్స్ రాలేదు అనుకుంటాను మేడం. ఫుల్ బ్లడ్, వైఫ్ అండ్ హస్బెండ్. సేవ్ చేసాం మేడం. ప్రవీణ్, త్వరగా స్పీక్ అవుట్, టైం లేదు. అంటే మేడం, ఒక సిగ్నల్ దగ్గర ఒక స్కూల్ పిల్లల ఆటో ఆగింది మేడం. కారు నన్ను చెప్పనివ్వరా? సరే చెప్పి. చిన్నపిల్లల ఆటో ఆగింది మేడం. అక్కడికేమో ఒకడేమో ఫుల్గా తాగొచ్చి డైరెక్ట్గా ఆటోని గుద్దేశాడు మేడం. పాపం మేడం, ఆటోలో ఉన్న పిల్లలందరికీ దెబ్బలు తగిలిపోయాయి మేడం. వాళ్ళని హాస్పిటల్కి పట్టుకెళ్ళాను మేడం. వాళ్ళకి చాలా బ్లడ్ పోయింది మేడం, అందుకే నా బ్లడ్ ఎక్కించా మేడం. అందుకోసమే మేడం ఎగ్జామ్ రాయలేకపోయాము, అంతే తప్ప ఇంకేం లేదు. మేడం, ఇటు నుంచి ఒక సూపర్ లగ్జరీ బస్ మేడం, ఇటు నుంచి ఒక సూపర్ లగ్జరీ బస్ మేడం, రెండు స్పీడ్ గా వచ్చి ఒకదాని కూడా గుర్తుకున్నాయి మేడం. అందులో ఉన్న వాళ్ళని కాపాడే ప్రాసెస్ లో ఎగ్జామ్ మిస్ అయ్యాం మేడం. సారీ మేడం. ఈ యాదవ్ నైట్ జర్నీ సినిమా చూసి పడుకున్నట్టున్నాడు. ఆయనేమో కార్ అంటాడు, నువ్వేమో ఆటో అంటావు. వీడైతే డైరెక్ట్ బస్సెస్ రెండు గుద్దుకున్నాయని చెప్తున్నాడు. రెడిక్యులస్. షేమ్ ఆన్ యూ. అసలు ఈ ఐడియా ఇచ్చింది ఎవరు? మదన్, ప్లీజ్ కమ్ విత్ యువర్ ఫాదర్. ఐ నీడ్ టు టాక్. నెక్స్ట్ సెమిస్టర్ హాల్ టికెట్ నా దగ్గరే ఉంటుంది, మీ నాన్నకే ఇస్తా. యూ గైస్ కెన్ లీవ్. హలో నిక్కీ. ఏంట్రా ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయు? బల్పా? ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నా.
సర్లే కానీ బయటికి వెళ్దా నేను హాస్టల్ కింద ఉన్నా. అవునా, ఆగొస్తున్నా 5 minutes. ఏమైందిరా చెప్పకుండా వచ్చావు? ఇంట్లో చిన్న గొడవ అయిందిలే. ఏమైంది? చెప్తాను, ముందు బండెక్. ఆ, అమ్మా, ఆమ్లెట్ వేయలేదా? ఏరా, ఆమ్లెట్ లేకపోతే తినవా ఏంటి? ఆహా, నువ్వు కట్లెట్ తింటే లేదు కానీ నేను ఆమ్లెట్ తింటే వచ్చిందా? మూసుకొని తిను, కోతి మొహందాను. ఆడు గొడవ నీకెందుకే, మూసుకొని తిను. చారిటు నాన్న, రేపు నువ్వు ఒకసారి మా కాలేజ్కి రావాలి. నాకు పనుంది, మా నాన్న లేడని చెప్పు. అంటే నెక్స్ట్ వీక్ నుంచి ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్స్. నువ్వు రాకపోతే హాల్ టికెట్ ఎవరు? ఎందుకు ఫీజు కట్టలేదా? ఆహా, అసలు వాడు ఎగ్జామే రాయలే కదా. ఇరికించింది. ఎగ్జామ్ రాయలేదా? ఎగ్జామ్ రాయకుండా ఏం చేస్తున్నావురా? అంటే నాన్న, అదే రోజు ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ ఉంటే పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళాను. నీకెన్నిసార్లు చెప్పాలరా బాగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోరా అని? నేను కూడా మీకు ఎన్నిసార్లు చెప్పాలి నాన్న, నాకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్, నేను అదే ఫీల్డ్లో వెళ్తానని. ఒరేయ్, నాన్న చెప్పింది వినొచ్చు కదరా. నీకు ఎట్లా చెప్తే అర్థమైద్దిరా? మనలాంటి వాళ్ళు సినిమాలు చూడాలి, తీయకూడదు, అది డబ్బున్నోళ్ళకి. నాన్న, డబ్బులున్నాడు ప్రొడ్యూసర్ అవుతాడు. నా దగ్గర కథలున్నాయి, నేను డైరెక్టర్ అవుతాం అనుకుంటున్నా. చిన్నప్పుడు చాక్లెట్లు తింటే పళ్ళు పుచ్చిపోతాయి అన్నారు చూడు, అది కరెక్టే. కానీ ఇప్పుడు జాబ్ ఉంటేనే జీవితం బాగుపడుతుంది అంటున్నారు చూడు, అది కరెక్ట్ కాదు. ఏంటే, ఏం మాట్లాడావా నువ్వు? ఎంతసేపు పిల్లలకి తినడానికి ఏం కావాలని అడగడం కాదు, బతకడానికి ఏం చేయాలో కూడా చెప్పాలి. అబ్బా, ముందు మీరు తినండి, తర్వాత మాట్లాడుకుందాం. పెడుతున్నాడుగా మాటలతో కడుపు నిండిపోయింది. మీరు తినండి. అదేంట్రా తినేటప్పుడు ఇలా చేస్తావు నువ్వు? రేయ్, ఇప్పుడు నువ్వెక్కడికి వెళ్తున్నావు? నీకెందుకే, నాన్నతో నేనేదో మాట్లాడి కన్విన్స్ చేసేవాడిని కదా, ప్రతిదానికి మధ్యలో దూరుతావు. అంతే నీ వల్లే, తినేసి పడుకో వెళ్ళి. ఎంతసేపు ఇంజనీరింగ్ అయిపోవాలి, ఉద్యోగం వచ్చేయాలనే గాని నేనేమనుకుంటున్నాను, ఏం అవ్వాలనుకుంటున్నాను అనవసరం మా నాన్నకి. ఎందుకంత ఫీల్ అవుతున్నావు మదన్? వాళ్ళు చెప్పేది కరెక్టే కదా, నేను కూడా అదే చెప్తా. నెక్స్ట్ మంత్ నీ ఎగ్జామ్స్ అయిపోతాయి, ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోవచ్చు కదా. అది కాదే నిక్కి, మా నాన్న అంటే ఒక అర్థం ఉంది, నువ్వు కూడా అలానే అంటావేంటి? మీ నాన్న పోషిస్తున్నారు కాబట్టి అంటున్నారు, నేను ప్రేమిస్తున్నా కాబట్టి అంటున్నా. ఎవరికైనా ర్యాంక్ వస్తేనే టాపర్ అంటారు, నీలో ఉన్న టాలెంట్ బయటికి వస్తేనే నేను డైరెక్టర్ అంటారు. దానికోసమే కదా స్టోరీస్ రాస్తున్నాను, తెలిసిన వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. దానివల్ల నీ బైక్లో ఉన్న పెట్రోల్తో పాటు నీ లైఫ్లో ఉన్న టైం కూడా అయిపోతుంది. అవకాశం కోసం తప్పదు నిక్కి. సినిమా తీయాలంటే అవకాశం కావాలి, కానీ షార్ట్ ఫిల్మ్ తీయాలంటే నువ్వు అనుకుంటే సరిపోతుంది కదా. ఎంతసేపు నేను తిట్టిన దాని గురించి కాకుండా చెప్పిన దాని గురించి ఆలోచించు, ఓకేనా? బాయ్. ఒక షార్ట్ ఫిలిం తీసి మీ నాన్నకు చూపించు, ఇలా తీయాలనుకున్నా అని కన్విన్స్ చేయి, అంతేగాని ఏం చేయాలో అని కన్ఫ్యూజ్ అవ్వకు.
నాన్న అదే నైట్ నాన్న నాన్న వినిపించుకోడేంటి ఎవర్రా? ఏమో అమ్మా అమ్మా అమ్మా, అబ్బబ్బా ఎందుకే అలా అరుస్తున్నావు? ఎవరు వచ్చారు చూడు. నేనరా ఎమ్మెల్యే మావని గుర్తుపట్టలేదా? అక్క బాగున్నావా? నువ్వెందుకు వచ్చావురా? అదేంటి అక్క అంత మాట అన్నావు? తోడబుట్టినోడు ఇంటికి వచ్చి పండగ చేసుకుంటారు తెలుసా? పండగ చేసుకోవడానికి నువ్వు సంక్రాంతికి వచ్చిన కొత్తలుడివి కాదు, గ్రహణానివి. మా జాగ్రత్తలో మేము ఉండాలి. సడన్ గా హైదరాబాద్ లో ఊడిపడ్డావేంటి? అదేంటి బాబా అంత మాట అన్నావు? నేను ఏపీ నుంచి వచ్చింది మీ బీపీ చూడడానికి కాదు, మిమ్మల్ని హ్యాపీగా చూడడానికి. అలా అయితే ముందు ఫోన్ చేసి చావాలి. ఫోన్లో బ్యాలెన్స్ లేదు. ట్రైన్లో టికెట్ అయినా తీసుకున్నావా? నేను టికెట్ తీసుకురావడానికి ట్రైన్ ఎక్కి రైల్వేలో రాలేదు, మరి లారీ ఎక్కి హైవేలో వచ్చాను. తప్ప వాటం వీడు. అల్లు మీ నాన్నంటే అంత ఫీల్ అయిపోతున్నాడు. నాకు లిఫ్ట్ ఇచ్చిన లారీ వాడు కూడా అంత ఫీల్ అవ్వలేదు. నువ్వు సీరియల్ చూసినట్టు అలా చూడకపోతే టీఆర్టీ నట్టు నా ముఖం మీద పడేయచ్చు కదా. ఏంటి మాయా బాగున్నావా? మనకేంట్రా బంగారం, కాకపోతే రోడ్లు కూడా వేసి తిరుగుతాం అంతే. ఎరాళ్ళు నన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తా అన్నావు కదా, డేట్ల కోసం ఏం ఫోన్ చేయట్లేదండి? మావయ్య, నిన్న రాత్రి దాని గురించే ఇంట్లో గొడవైంది. నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. వాడి నాన్నకేదో చెప్పాలనుకుంటున్నాడు. నాన్న సారీ నాన్న, నైట్ అలా అరిసినందుకు. పోనీ ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు చెప్పు నాన్న. నా సంగతి వదిలేయి, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నాన్న నాకు ప్యాషన్ ఉంది, నేను దాన్ని రీచ్ అవ్వాలి. నీకు చెల్లి ఉంది, దానికి పెళ్ళి అవ్వాలి. చెల్లి పెళ్ళికి నా కెరీర్కి ఏంటి సంబంధం నాన్న? నీ ఆకలికి మీ అమ్మేసిచ్చే ఆమ్లెట్కి సంబంధం ఏంటని నేను ఎప్పుడైనా అడిగానా? నాన్న దీనికి నా దగ్గర సొల్యూషన్ ఉంది. ఏంటది? నాకు 50,000 ఇవ్వు. అస్సలు కుదరదు. పోనీ 25,000. ఏంటో చెప్పు. మీరిచ్చే 25,000తో ఒక షార్ట్ ఫిలిం తీస్తాను నాన్న. దానికి హీరో నేనే బావా, నేనే. ఇదిగో తిను. నువ్వు అమ్మేసిన అట్లు తిను, నాన్నతో తిట్లు కాదు. నేను ఒక షార్ట్ ఫిలిం తీస్తాను నాన్న. తీసి దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా. చేసి తర్వాత మంచి రీచ్ వస్తుంది, ఎక్కడైనా అవకాశం వస్తుంది, తర్వాత కెరీర్ సెట్ అయిపోద్ది కదా. ఏమయ్యా? ఒకవేళ ఫ్లాప్ అయితే? నాన్న నేను డైరెక్టర్ అవడానికి నాలో కరేజ్ ఉంది, కానీ మీ మాటల్లో డిస్కరేజే ఉంది, ఎంకరేజ్ లేదు. నీకు కావాల్సింది కరేజ్ కాదు, క్లారిటీ. జాబ్ చేస్తే జీతం వస్తుందని నేను గ్యారంటీ ఇవ్వగలను. షార్ట్ ఫిల్మ్ తీస్తే ₹1 వస్తుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా? సరే, నేనేం చేయాలి మీరే చెప్పండి. పోనీ పేరెంట్స్గా మాకేముంటుందిరా, కొడుక్కు మంచి భవిష్యత్తు కావాలి, కూతురికి మంచి పెళ్లి సంబంధం రావాలి అనుకుంటాం. రాత్రి ఇంత జరిగినా సిగ్గు లేకుండా తినేసి పడుకున్నావు చూడు, అప్పుడే అనుకున్నా నువ్వు ఎలాగైనా బతికేస్తావని. నా బాధంతా దీని గురించే. నాకొక హెల్ప్ చేస్తావా? చెప్పండి నాన్న. నా కోసం 2 years జాబ్ చేస్తావా? అది కాదు నాన్న, ఎంతసేపు జాబు 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 ఎందుకు నాన్న? ఇంతవరకు నేను బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేయడమే కానీ డిపాజిట్ చేసింది లేదు. వచ్చిన శాలరీ అంతా మీ చదువులకి, ఇంటి ఖర్చులకే సరిపోయింది. ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్లి ఉంది కానీ కూడబెట్టిన డబ్బులు లేవురా. ఇప్పుడు నువ్వు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన టైం వచ్చింది. చిన్నప్పుడు నాన్న నాకు సైకిల్ కావాలి, జీన్స్ వేసుకున్నప్పుడు షూ కావాలి, కాలేజీకి వెళ్ళేటప్పుడు బైక్ కావాలి అన్నావు. కాదనకుండా ఇచ్చేశాను. ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇస్తావా? నా కోసం జాబ్ చేస్తావా? నేను వెళ్ళిన తర్వాత నన్ను ఎలా కన్విన్స్ చేయాలో ఆలోచించడం మానేసి జాబ్ ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు, సరేనా?
మీ ఆయనతో చాలా కష్టమే బాబు. అదో టైపు చాదస్త మనిషి. దేవుడు వరవెత్తను కోరుకోమంటే ఆలోచించుకుని వారం తర్వాత చెప్తాననే టైపు. ఇడి పరిస్థితి ఏంటో. నాకు జాబ్ చేస్తావా? నెక్స్ట్ మంత్ నీ ఎగ్జామ్స్ అయిపోతాయి. ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యి జాబ్ తెచ్చుకోవచ్చు కదా. త్వరగా ఈ బీటెక్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి వెళ్తే జాబ్ వస్తుంది. ఒక 2 years జాబ్ చేస్తారా, తర్వాత నన్ను ఎవడో ఆపలేడు. బీటెక్ పాస్ అవ్వడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? బిర్యానీ విత్ డబల్ మసాలా కాదు, జాబ్ విత్ ప్యాకేజ్. అంత నెగిటివిటీ ఏంటారు బాబు? పాజిటివ్గా మాట్లాడే ఛాన్సే లేదురా. ఎందుకంటే నీకున్న బ్యాక్లాస్ క్లియర్ అవ్వాలంటే చిట్టీలు పెట్టి రాసిన 1 year అవుద్ది. సెమ్కి 2 నుంచి 3 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి ఎగ్జామ్స్. ఒక్కరోజు ముందు చదువుకొని బ్యాక్లాగ్స్ రాయలేమా? రాయగలం, కానీ పాస్ అవ్వడం కష్టం. పాస్ అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి రా. నువ్వు పాస్ అవ్వాలంటే 20 గంటలు చదవాలి, 4 గంటలు పడుకోవాలి, నీ రూమ్ ఒక లైబ్రరీ అవ్వాలి. నోరు తెరిస్తే ఫార్ములా రావాలి, పుస్తకం వస్తే ఉచ్చ పడిపోవాలి. అలాగే భయంతో చదివితే పాస్ అవుతావు. ఏంటి సైలెంట్ అయిపోయావు? భయం వేస్తుందిరా. మీ పిల్ల అనుకుంటా, ఫోన్ వస్తుంది. బయలుదేరు ఇంకా. వస్తానురా. ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? ఏమన్నా చెప్పాలా? అవును, షార్ట్ ఫిలిమ్స్ గురించి మీ నాన్నతో మాట్లాడావా? మా నాన్నకి నేను చెప్పాను, అయినా ఆయన వినట్లేదు. నిక్కి నేను జాబ్ చేద్దాం అనుకుంటున్నాను. నిజమా? మంచిదేగా. నువ్వు ఇంకేమంటావు అనుకున్నానే. ఇన్ఫాక్ట్ మీ నాన్నకంటే హ్యాపీగా ఫీల్ అయ్యే నేనే నువ్వు జాబ్ చేస్తా అంటే. ఎందుకు? ఇండస్ట్రీకి వెళ్ళి సినిమా తీయడం కంటే థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం చాలా ఈజీ కదా. ఆగు, అంటే ఇప్పుడు నువ్వు చెప్తుంది ఏంటి? నేను సినిమా తీయలేనా? నువ్వు తీయలేవని కాదురా, నీకు టాలెంట్ ఉంది కానీ టైం లేదురా. థ్యాంక్సే. నీకు మంచి ప్యాకేజ్ ఉన్న జాబ్ వస్తే మీ నాన్నతో నీకు ప్రాబ్లం ఉండదు, మా నాన్నతో నాకు ప్రాబ్లం ఉండదు. కరెక్టే, కానీ నువ్వు ఎంత ఎగ్జైటెడ్ చెప్తున్నావు. మరి నాకు జాబ్ వస్తుందంటావా? ఎందుకు రాదు? అంటే నాకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా. బీటెక్లో వారిని కామన్ రా, 1-2 నువ్వు క్లియర్ చేసేస్తావులే, ఏం కాదు. 1-2 ఉంటే పెద్ద ప్రాబ్లం కాదు. మరి 3-4? 14 14 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నిక్కీ, ఎందుకని వెళ్ళిపోతున్నావు? ఇన్ని రోజులు ఎందుకు చెప్పలే మదన్ నీ బ్యాక్లాగ్స్ ఉన్నాయని? అరే, నాకు చెప్పే సిచ్యువేషన్ వస్తే ఎందుకు చెప్పను? అసలు కాలేజ్కి ఎందుకు వెళ్తున్నావు మదన్? నువ్వు క్లాసెస్ వింటున్నావు? అసలు ఎగ్జామ్స్లో ఏం రాస్తున్నావు? నిక్కీ, నేను ఎప్పుడు క్లాస్కి వెళ్ళినా నేను డైరెక్టర్ని ఎలా అవ్వాలి, మంచి స్టోరీస్ ఎలా రాయాలని ఆలోచిస్తున్నా. అన్ని లైట్ తీసుకున్నాను, ఇదిగో ఇప్పుడు ఎంత వెయిట్ వచ్చి పడింది. అసలు లైఫ్ అంటే ఏమనుకుంటున్నావు మదన్? నువ్వు పేపర్ మీద రాసుకునే కథ అనుకుంటున్నావా నువ్వు కోరుకుంది జరగడానికి? అరే నిక్కీ, మళ్ళెక్కడికి? హాస్టల్కి. నేను డ్రాప్ చేస్తాను కదా. పర్వాలేదు మదన్, నేను వెళ్తా, నడుచుకుంటూ వెళ్తా, ఆటోలో వెళ్తా. నాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇప్పుడు హాస్టల్కి వెళ్ళడానికి. కానీ నువ్వు బీటెక్ పాస్ అవ్వడానికి ఒకటే ఆప్షన్, టైం వేస్ట్ చేయకుండా చదువుకోవడం. బాయ్. అరే, ఒరే, నేను బిజినెస్ పర్పస్ మీద బయటకు వచ్చాను. మీటింగ్లో ఉన్నాను, మళ్ళీ చేస్తానే. ఏరా, అమ్మకోసారి ఫోన్ చేసి ఇవ్వరా. ఎందుకక్క? ఏం లేదురా, ఊర్లో విశేషాలు తెలుసుకుందామని. ఇప్పుడు ఫోన్ చేస్తే ఊర్లో విశేషాలు కాదు, నా విషయాలు చెప్తుంది. మాకు అదే కావాలి. ఇంత సడన్గా హైదరాబాద్ ఎందుకు వచ్చావు? బాధ తట్టుకోలేక, అది ఊర్లో వాళ్ళు ఎవరితో చెప్పుకోలేక వచ్చేసాను బావా. అంత బాధ నీకేమొచ్చిందిరా? ఎవరికైనా మనసిచ్చావా? కాదు, ఊర్లో వాళ్ళకి మాట ఇచ్చాను. ఏమని? ఊళ్ళో వాళ్ళ అప్పులను తీరుస్తానా? సర్పంచ్గా పోటీ చేశాను. ఇంటింటికి తిరిగాను, నాకు ఓటేమని అడిగాను. మీటింగులు పెట్టాను, మన ఊరు భవిష్యత్తే మార్చేస్తానని చెప్పాను. కానీ ఎవడేం లేదు, నాకు ఓట్లేదు, ఓడిపోయాను. ఆ బాధ తట్టుకోలేక
మళ్ళీ ఎలక్షన్లు అప్పుడే ఊర్లో అడుగు పెడతానని లారీ ఎక్కి హైదరాబాద్ వచ్చాను. ఒరేయ్, నీకు మీ ఊళ్ళో బావులునో తెలియదు, అలాంటిది మీ ఊరు భవిష్యత్తు గురించి నీకెందుకురా? తర్వాత నాకు అదే అనిపించింది బా. ఏమన్నా ప్రెసిడెంట్ అవ్వాలంటే పార్టీలో కలవడం కాదు, పార్టీ ఇవ్వాలని అర్థమైంది. ఏమంటున్నాడు ఆడు? ఇండస్ట్రీకి వెళ్తాడంటనా, ఇంటర్వ్యూకి వెళ్తాడంటనా? వాడికి ఎగ్జామ్స్ అవుతున్నాయండి, అవనివ్వండి వెళ్తాడు. The number you have dialed is currently busy. Please try later. నేను జాగ్రత్తగానే వెళ్తాను, ఆకలిస్తే తింటాను. నా గురించి నువ్వు ఎక్కువ ఆలోచించకు. నువ్వు ఎగ్జామ్స్ మంచిగా రాయి, రిజల్ట్స్ వచ్చాక నాకు కాల్ చేయి. అప్పటి వరకు వద్దు. ఏంట్రా అన్నయ్య, ఎప్పుడు సినిమాలు చూసేవాడివి, ఈరోజు ఏంటి కొత్తగా బుక్స్ పట్టుకొని ఉన్నావు? మేడం 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 ఒక్క క్వశ్చన్ ఇవ్వండి మేడం, రాత్రి పాస్ అయిపోతుంది మేడం. ఇందులో పాటలు రావాలంటే ఏం చేయాలి? అది పనే చేయట్లేదు. పని చేయదా? అయితే నువ్వు పెట్టుగా. అల్లుడు అల్లుడు, మీ నాన్న పడుకున్నట్టున్నాడు. నైట్ సెకండ్ షో సినిమాకి వెళ్దాం ఏంటి? ఇంట్రెస్ట్ లేదు మాయా. యారల్లో ఒంట్లో బాలేదా? రేపు వాడికి రిజల్ట్స్ ఉన్నాయి, అందుకే ఆ టెన్షన్లో ఉన్నాడు. ఎగ్జామ్స్ కదమ్మా, ఆ మాత్రం టెన్షన్ ఉంటుందిలే. నాకు కూడా ఎలక్షన్ రిజల్ట్ రోజు కంగారు వచ్చింది. అయిపోయి టైం అయిపోతుంది, టాబ్లెట్ వేసుకోలే. ఎక్కడ పెట్టాను? ఏమా అయ్యా, ఏమెతుకుతున్నావు? ఇక్కడ టాబ్లెట్ పెట్టానే. టాబ్లెటా? టాబ్లెట్ దేనికి? నిద్ర పట్టట్లేదమ్మా, రాత్రి నిద్ర పట్టట్లేదు. నిద్ర పట్టట్లేదా? ఎందుకు? పగలంతా పడుకుంటే రాత్రి నిద్ర ఎలా పడుతుంది? బుర్ర లేకుండా మాడతామండి. బుర్ర తక్కువ అన్నాడు మా బావ. చాలా రోజులైంది కదా మనం కలిసి, ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉంది. అవును, రిజల్ట్స్ ఏమయ్యాయి? పాస్ అయ్యావా? పాస్ అయిపోయాను. అమ్మయ్యా, నాకు తెలుసురా నా కోసం నువ్వు బ్యాక్లాగ్స్ అన్ని క్లియర్ చేస్తావని. నా వల్ల నువ్వు డిస్టర్బ్ అవుతావని దూరం పెట్టా, సారీ. అయినా 14 బ్యాక్లాగ్స్ క్లియర్ చేయడం అంటే మామూలు విషయమా? నిక్కీ, నేను 4 బ్యాక్లాగ్సే క్లియర్ చేశాను, ఇంకా 10 అలానే ఉన్నాయి. కానీ నెక్స్ట్ ఇయర్లో పాస్. ఇప్పుడే కదా మదన్ పాస్ అయ్యానన్నావు, అంటే నేను ఫుల్లీ చేసావా? నిక్కీ, అది కాదు. మనం కలిసి ఇన్ని రోజులు అవుతుంది, ఇది ఎలా ఉన్నాడు, ఏం చేస్తున్నాడని అడగడం మానేసి బ్యాక్లాగ్స్ గురించి అడుగుతావేంటి నిక్కీ? నువ్వు నాకు చాలా లైట్ తీసుకుంటున్నావు మదన్. నిక్కీ, నన్ను ఏం చేయమంటావు చెప్పు? ఏం చేయమంటావు? నిక్కీ, నేను ట్రై చేశాను, చదివాను, అయినా సరే ఫెయిల్ అయ్యాను. నిక్కీ, నాకు ఒక 1 year టైం ఈ ప్లీజ్, నేను పాస్ అవుతాను. నీ ఇష్టం మదన్. ఇంకా నీకు 1 year కావాలో 2 years కావాలో, నువ్వు బీటెకే చేస్తావు, నీ ప్యాషన్నే ఫాలో అవుతావు, అది ఇంకా నీ ఇష్టం, నాకు అవసరం లేదు. నిక్కీ, నేను ఫ్రాంక్గా ఒక క్వశ్చన్ అడుగుతాను, స్ట్రైట్గా నాకు ఆన్సర్ చెప్తావా? నీకు నా మీద నమ్మకం లేదా? ఐమ్ సారీ ఫర్ దిస్ మదన్. నీకు ఫ్యూచర్లో వచ్చే సక్సెస్ గురించి ఆలోచిస్తూ ప్రెజెంట్ నేను బాధపడుకుంటూ ఉండలేను కదా. నీకు నమ్మకం ఉందేమో, నాకైతే అసలు ఓపిక లేదురా. నిక్కీ, నువ్వు నాకేదో వయసు అయిపోతున్నట్టు మాట్లాడుతున్నావు. మా నాన్న వారానికి ఒక సంబంధం తీసుకొస్తున్నాడు రా.
మీ నాన్నకి చెప్పు నిక్కి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని. ఆ, ఏం చేస్తున్నాడంటే ఏం చెప్పను? బ్యాక్లాగ్స్ క్లియర్ చేస్తున్నాడు, ప్రజెంట్ ఖాళీగా ఉన్నాడు, రేపు మాపు పెద్ద డైరెక్టర్ అవుతాడని చెప్పనా? నిక్కి, నీకు కావాల్సిన జాబే కదా, నాకు ఒక్క 1 month టైం ఇవ్వు. 1 month టైం ఇస్తే ఒక 20-25 వేలు సంపాదిస్తావు. సరిపోతాయా? మా నాన్న తెచ్చిన సంబంధాల్లో ఒక్కొక్కడు ₹1,00,000 సంపాదిస్తున్నాడు. నిక్కి, నాకు అసలు అర్థం కావట్లేదు నిక్కి, నీకేం కావాలి? నాకు నీతో లైఫ్ సెక్యూర్గా ఉండదేమో అనిపిస్తుందిరా. సెక్యూర్ అంటే? ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఉంటుందేమో అంటున్నారా? అర్థం కావట్లేదా నీకు? నాకు నచ్చిన ఫుడ్ తినలేను, అలానే రోజు నేను పానీపూరితో అడ్జస్ట్ అవ్వలేను కదా. రేపు ఎప్పుడైనా నాకు రెస్టారెంట్కి వెళ్ళి తినాలనిపిస్తే? ఉన్నప్పుడు దాచిపెడతాను, నువ్వు అడిగినప్పుడు తినిపిస్తాను నిక్కి. నీకు ఎర్నింగ్సే లేనప్పుడు సేవింగ్స్ ఎక్కడి నుంచి వస్తాయి మదన్? రేపు ఎప్పుడైనా నేను షాపింగ్కి వెళ్ళాలంటే నాకు ఒక డ్రెస్ నచ్చిందనుకో, ట్రయల్ రూమ్కి వెళ్ళి సైజ్ చెక్ చేసుకోవాలి, అంతేకాని పర్స్ చెక్ చేసుకోకూడదు. ఫ్యామిలీ మొత్తం కలిసి డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో కాదు, మనకంటూ సపరేట్ ఇల్లు ఉండాలి. వర్షం పడితే గొడుగు పట్టుకొని, ఎండ కొడితే స్కార్ఫ్ కట్టుకొని బండి మీద నేను తిరగలేను మదన్. ఏసీ వేసుకొని కార్లో కూర్చోవాలి. ఇప్పుడు ఏంటి నిక్కి, ఇవేవి నేను ఇవ్వలేను అనుకుంటున్నావా? కొన్ని రోజులు వెయిట్ చేయ నిక్కి, అన్నీ సెట్ చేస్తాను. ఐమ్ సారీ మదన్, నా లవ్వర్ అనుకుంటున్నావా వెయిటర్ అనుకుంటున్నావా? నాకు అంత ఓపిక లేదురా. బెటర్ మనం మన రిలేషన్షిప్ని బ్రేక్ చేసుకుందాం. విడిపోదామా? నిక్కి, ఏం మాట్లాడుతున్నావు నిక్కి? అరే, మనం ప్రేమించుకున్నామే, నిక్కి పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కూడా నిక్కి. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలంటే ఈ పికప్, డ్రాప్, కాల్స్, మెసేజెస్ కాదు మదన్. అందరు అమ్మాయిలు అలా ఉండకపోవచ్చు, కానీ సొసైటీ చాలా అప్డేట్ అయింది. ప్రేమకి టైం కాదు, మనీ కావాలి. పెళ్ళికి ప్రయారిటీ కాదు, ప్రాపర్టీ కావాలి. నీ ఫోన్లో ఉన్న మన పిక్స్ అన్నీ డిలీట్ చేసి ఇంకా నాకు కాల్స్ చేయకు. నేనైతే నేను బ్లాక్ చేస్తున్నా. ఫైనలీ ఇట్స్ అవర్ ఎండ్. గుడ్ బై మదన్. అబ్బా, హలో. హాయ్ హలో నాన్న, నేను చెప్పాను కదా డెలివరీ బాయ్ గురించి, ఇతనే అతను. ఆహా, హాయ్ సార్. బండి ఎందుకు తోసుకొని వెళ్తున్నారు? మాకు నడపాలనే ఉంది, కానీ బండిలో పెట్రోల్ అయిపోయింది. ఇటు బంక్ కూడా లేదు. అక్కడ మా ఇల్లు ఉంది, మాకు టైం అవుతుంది, నువ్వు పదా. జామురాతిరి జాబిలమ్మ. ఏరా ప్రవీణ్, బిజీగా ఉన్నావా? లేదురా, ఖాళీగా ఉన్నా, చెప్పు. అలా అయితే నీకు లొకేషన్ పెడతాను, అలానే ₹100 కూడా పంపిస్తాను, పెట్రోల్ పట్టుకొని వచ్చే. ఈడొకడు ఫోన్ ఎత్తితే చాలు ఏదో ఒక పని చెప్తాడు, పనికి మాలిన అదవా. సార్, ఎంతసేపు అని ఇలా చూసుకుంటూ వెళ్తారు? పోనీ నువ్వు దోస్తావా? అది కాదండి, మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను పెట్రోల్ తీసుకురమ్మని, వాడు తీసుకొస్తాడు. వెయిట్ చేయండి. అదిగో వచ్చాడు. ఎరా తెచ్చావా? ఇటీ మధు, ఒకసారి ఓపెన్ చేయవా? ఇప్పుడు వెళ్ళండి సార్. థ్యాంక్ యూ బాబు. థ్యాంక్ యూ. బాయ్. బాయ్. పద పద. థ్యాంక్స్ రా ప్రవీణ. ఇలాంటివన్నీ బాగానే చెప్తావు, అయినా బంకెళ్ళి నువ్వే పెట్రోల్ తీసుకొని రావచ్చు కదా. నేను తెస్తే పెట్రోల్, నువ్వు తెస్తే డీజిలా? అంటే కరెక్టే,
నా బండిలో పెట్రోల్ లేదు. మరి మా నాన్నకి పెద్ద పెట్రోల్ బంక్ ఉంది, మరి వెళ్ళే దారిలో పెట్రోల్ కొట్టిద్దు పదా. సరే గురుగారు, నీ స్కూటీ ఎక్కడ ఉంది? నా బండి తీసుకొస్తా. కరెక్ట్. నానా, నేను చెప్పాను కదా డెలివరీ బాయ్ చాలా మంచివాడని. మీకన్నా మంచివాడు నానా. అంతేలేమ్మా, బండి కొనిచ్చిన వాడి కంటే ½ లీటర్ పెట్రోల్ పోయించిన వాడే ఎక్కువ. ఫీల్ అవ్వకండి నానా. ఫీల్ అవ్వట్లేదమ్మా, హర్ట్ అవుతున్నా. నేను మాత్రం రోజు రోజుకి చాలా ఇంప్రెస్ అయిపోతున్నా. ఎంతకీ తను ఎవరో చెప్పలేదు. అరే మనం చెప్పాను కదరా, అదే డెలివరీ హగ్గు కిస్సు అని. ఆ అమ్మాయే. యారా మళ్ళీ లవ్ ట్రాక్ ఏమైనా స్టార్ట్ అవుతుందా? లైఫ్లో ఒకసారి జరిగింది సరిపోదా? ఈ లవ్లు గివ్లు మన వాళ్ళు కాదురా బాబు. ఏంటి చంద్రమా ఇంకింటికి రాలేదా? ఏరా నీకు తెలీదా? ఆ మనిషి నాకు సాయంత్రం నుంచి ఫోన్ కూడా చేయలేదు. సర్లే, బాగా ఆకలేస్తుంది. అమ్మ ఏం కూర చేసింది? అంజు, నీ ఫోన్ ఛార్జింగ్ పెట్టావా? లేదురా, పక్కన పెట్టాను. ఎందుకు? ఏం లేదు, రోజు ఈ టైం కామన్ ఉంటావు కదా. ఇప్పుడు కొత్తగా పుస్తకం పట్టుకుంటే చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు తెలుసా? రేపు సెమ్ ఎగ్జామ్ రా, అందుకే పట్టుకున్నాను. రోజు నిద్ర వచ్చేద్ది, రేపు ఎగ్జామ్ ఉందంటే చాలు ఎక్కలేని ఇంట్రెస్ట్ వచ్చేద్దే. అరే నేను చదువుకోనియరా, నీకేమైనా ప్రాబ్లమా? నాకేం ప్రాబ్లమే, నాకు అదే కావాలి. నువ్వు చదువుకోవాలి, పైకి రావాలి. హలో. హాయ్, ఫ్రీగానే ఉన్నారా లేదా డిస్టర్బ్ ఏమైనా చేశానా? లేదండి, జస్ట్ ఫోన్ చేశారు. చెప్పండి. థ్యాంక్స్ ఫర్ ది హెల్ప్ అండి. అయ్యో పర్లేదండి, దాంట్లో ఏముంది. యాక్చువల్గా నేను మా నాన్న చాలాసేపు నుంచి నడుస్తుండే. రియలీ థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎందుకంటే అన్నిసార్లు థ్యాంక్ యూ చెప్తారు? నేనేదో బ్లడ్ ఇచ్చినట్లు. సారీ అండి. ఈ చిన్న చిన్న వాటికి కూడా నోరు తెరిస్తే సారీలు థ్యాంక్ యూలు చెప్పకండి. ఆ ఓడ్స్కున్న వాల్యూ పడిపోతుంది. ఓకే ఓకే, ఏం చేస్తున్నారు? ఇంకా వర్క్ చేస్తున్నారా? లేదండి, ఇంటికొచ్చి భోజనం చేస్తున్నా. మీరు తిన్నారా? లేదండి, నాకు నైట్ తినడం అలవాట్లేదు. జస్ట్ జ్యూస్ తాగుతాను అంతే. హో సూపర్, మంచి అలవాటు. మీరు? నాకు అలాంటి కుదరదండి, నా బాడీ తట్టుకోలేదు. అయినా తినడానికి ఫైటింగ్ చేస్తాను కానీ తినకుండా డైటింగ్ చేయలేను. కొంచెం డిఫరెంట్గా మాట్లాడుతున్నారండి. మీకు అలా అనిపిస్తుంది కానీ నేను నార్మల్గా మాట్లాడుతున్నా. ఇంకుంటాను మరి, ఓకేనా? మీతో మాట్లాడుతుంటే అసలు బోరే కొట్టట్లేదు. అంటే మాట్లాడొచ్చు కానీ తిని చాలాసేపు అయింది. చేయింటిపోతుంది, వెళ్ళి కడుక్కోవాలి. నిద్ర రమ్మంటుంది, వెళ్ళి పడుకోవాలి. ఓకే, బాయ్. బాయ్ అండి. ఏంటి మాయా అలా ఉన్నావు? ఒరల్లు ఎన్నిసార్లు ఫోన్ చేశాను రా, బిజీ వస్తానే ఉన్నది. ఒక్కసారైనా తిరిగి ఫోన్ చేయాలి కదరా. ఏహే, నువ్వు ముందు అడిగిందని చెప్పు. కంట్రోల్ చేసుకోలేక ఎక్కడికైనా వెళ్ళొచ్చావా? చెప్తాను రా అల్లుడు, కంగారు ఎందుకు? ఈ గెటప్ లో చూసి నేను ఏమైనా సెటప్ దగ్గరికి వెళ్ళాను అనుకుంటున్నావా? నీ అవతారం చూస్తే ఎవడైనా అలాగే అనుకుంటాడు. కూర్చో చెప్తాను. అమ్మా, పక్కీదిలో ఒక ఆర్డర్ పడింది రాళ్ళుడు. నేను అక్కడికి వెళ్ళి ఫోన్ చేశాను. అమ్మాయి ఆంటీ కాంబినేషన్ లో ఒక రొమాంటిక్ వాయిస్ తో, కింద గేట్ ఓపెన్ ఉంది, పైన డోర్ ఓపెన్ ఉంది, లోపలికి వచ్చి ఇచ్చేస్తారు ఆర్డర్ ప్లీజ్ అడిగింది రాళ్ళుడు. తర్వాత అప్పుడే నాకు నీకు అమ్మాయి పరిచయం అయింది, నెంబర్ ఇచ్చింది అన్నావు కదా, అది గుర్తొచ్చింది రాళ్ళుడు. అదే ఎక్సైట్మెంట్ తో పైకి వెళ్ళానా, మేడం రా లోపలికి. అయ్యి బాబోయ్, ఆఫర్ ఇచ్చినట్టుందిరా నాక, తట్టెత్తనియాల. నేను ఇంకా రాలేదు.
కరెంటు పోయింది, పోయింది, డోర్ క్లోజ్ అయిపోయింది, అయిపోయింది. డైరెక్ట్ వచ్చి నా మీద అడిపోయింది వాళ్ళు. డైరెక్ట్ గా ఆ తర్వాత నా చెయ్యి తీసుకుని నువ్వు నా పక్కనే ఉండు, నాకు చీకటంటే భయం అని చెప్పి కౌగులించేసుకుంది వాళ్ళు. కౌగిలించుకుందా? ఆ తర్వాత కరెంట్ వచ్చిందిరా. ఆవిడ మొఖం దగ్గర నుంచి చూడగానే గుండె జారిపోయింది రల్లుడు. అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేశాను రల్లుడు. డోర్ లాక్ చేసేసింది. అక్కడి నుంచి ఇల్లంతా నేను దాక్కోవడం అది పట్టుకోవడం, నేను దాక్కోవడం అది పట్టుకోవడం. వద్దు వద్దు దగ్గర నేను ఆగుతాను కాదు. మమ్మీ ఎదడిపోతుంది. దొరికేంది ఏ కొట్టేతాను. ఫోన్ ఎత్తట్లేదు. నా వద్దు కుక్కలు దింపి నిద్ర అయిపోతుంది. ఫోన్ ఎత్తరా బాబు. వీడు ఫోన్ ఎత్తడు. రెండు ఫోన్ ఎత్తడి చంపేసేలా ఉంది. ఏం చేయాలి తెలియట్లేదు. వచ్చిందా? తప్పిది వద్దనా? అలా పరిగెడతానే నీకు ఫోన్ చేశాను రాలుడు. బిజీ వచ్చింది. ఒక్క సెకండ్ గ్యాప్ ఇచ్చినా పేదడు బూతులు ఎట్టేస్తుంది రాలుడు. ఆయన ముద్దులు పెడితే ఏడుస్తావేంటి? ఆయన నువ్వు కూడా ఏదో రొమాంటిక్ వాయిస్ అని ఎక్స్పెక్ట్ చేసి పైకి వెళ్ళావు కదా. అక్కడే నా మనసు మోసపోయింది రాలుడు. గొంతు మాత్రమే అమ్మాయిలా ఉందిరా, బాడీ అంతా అబ్బాయిలాగా ఉంది రాలుడు. బాగానే కట్టడి అయ్యా, పెద్ద మేస్త్రి అనుకుంటా. ఈలేంటి మొక్క ఇంట్లో పెట్టారు, గార్డెన్లో పెట్టుకుంటా. ప్లాస్టిక్ ప్రవీణ్, హాఫ్ తాగుతావా ఫుల్ తాగుతావా? ఫ్రీ అయితే ఫుల్ వేస్తానండి. హాఫ్ తాగితే ఇంటికి నడుచుకుంటూ వెళ్తాడు, ఫుల్ తాగితే ఇక్కడే పడిపోతాడు. పిల్లోడమ్మాయిడు. నాన్న, నేనే పిలుద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. ఇంతకీ ఎవరమ్మా వీడు? అప్పుడే మర్చిపోయావా నాన్న? మొన్న నైట్ మనకి హెల్ప్ చేస్తారు కదా. గుర్తొచ్చింది. వాడు బండిలో పెట్రోల్ పోసాడని నువ్వు ఇంట్లో మందు పోస్తావమ్మా? నాన్న, నువ్వేమనుకో ప్రవీణ్, మా నాన్న అలాగే ఫ్రెండ్లీగా మాట్లాడతాడు. తిడుతుంటే ఫ్రెండ్లీ అంటావేంటే? నువ్వు ఆగు నాన్న, ఊరుకో. నువ్వు చెప్పు ప్రవీణ్. ఒక్క నిమిషం, ఓ పెగ్గేసి చెప్తాను, బలం వస్తుంది. నేను, మదన్, బాలు, మేము ముగ్గురం బీటెక్ ఫ్రెండ్స్ అండి. అరే లేట్ అయింది కదా, మా నాన్నడితే ఏం చెప్పాలి? సెకండ్ షో సినిమా అని చెప్పరా. కంబైన్ స్టడీస్ అని చెప్దాం. అరే ఫస్ట్ ఇయర్ అవగానే బ్యాక్లాగ్స్ పడతాయంట కదరా, అవి మనం ముందుకు పోనీయమంట కదా. రే, ఈ ఇంజనీరింగ్ చేసి కోర్సులు చేసి జాబ్ తెచ్చుకొని పనిచేయడం నా వల్ల కాదురా. నేను నా ప్యాషన్ ఫాలో అవుతా, ఫ్యూచర్లో పెద్ద డైరెక్టర్ అవుతా. నేను డైరెక్టర్ అయ్యాక మీరు కావాలంటే నా దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా చేయొచ్చు. సరే, ముందైతే ఇంటికి పోదాం పద. మాకు లైఫ్లో క్లారిటీ ఉండకపోయేది కాదు. ఇంట్లో వాళ్ళు చెప్పారని బీటెక్ జాయిన్ అయిపోయాం. కానీ మదన్ మాత్రం ఫుల్ క్లారిటీతో ఉండేవాడు. ఖాళీగా ఉంటే సినిమాలు, మాట్లాడితే సీన్స్ చెప్పేవాడు, ఎగ్జామ్స్లో స్టోరీస్ కూడా రాసేవాడు. వాట్ ఈస్ దిస్ మదన్? నేను క్లాస్ రూమ్లో థియరీస్ చెప్తే నువ్వేంటి స్టోరీస్ రాసావు? ఈడే చెప్పాడు మేడం, మిడ్ ఎగ్జామ్లో హ్యాండ్ రైటింగ్ బాగుంటే ఎగ్జామ్లో టాగర్ మూవీ స్టోరీ రాసిన చాలు పాస్ చేసేస్తారని. నేను ఎప్పుడు చెప్పాను? నేనేం చెప్పలేదు మేడం, నాకేం తెలీదు. నువ్వు చెప్పావు కదా. ఇప్పుడు సరదాగా ఉంటుంది మీకు, లైఫ్లో ప్రాబ్లం వస్తే అప్పుడు సరదా తీరిపోతుంది. అలా అని కాదు మేడం, వాడికి సినిమాలంటే ఇంట్రెస్ట్, డైరెక్టర్ అవ్వాలనుకుంటున్నాడు, అందుకోసమే స్టోరీలు రాశాడు. మరి బీటెక్ ఎందుకు జాయిన్ అయ్యావు? ఫీజు కట్టి డబ్బులు, కాలేజ్కి వచ్చి టైం, రెండు వేస్టే కదా. లేదు మేడం, నేను లైఫ్లో చాలా క్లారిటీగా ఉన్నాను.
మా నాన్న కోసం బీటెక్, నా కోసం డైరెక్టర్ అవుతాను. ఆ స్టోరీ రాసింది కూడా మీరు చదవాలనే. మీకు యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి మేడం, ఒక ఫీమేల్ ఓరియంటెడ్ షార్ట్ ఫిల్మ్ తీద్దాం. ఆ క్యారెక్టర్ కూడా మీకు బాగా సూట్ అవుద్ది. అంటే చూడడానికి కూడా మీరు చాలా బాగున్నారు, పద్ధతిగా ఉన్నారు. ఎరా? నో, నాట్ ఇంట్రెస్టెడ్. యూ గైస్ కెన్ లివ్. ఓకే మేడం. బిస్కెట్ బొక్క. మేమందరం వాడుకున్న క్లారిటీకి షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ అవుతాడు అనుకున్నాం, కానీ అలా డైవర్ట్ అవుతాడు అనుకోలేదు. ఏంటి డైవర్టా? ఆ డైవర్షన్ పేరే నిక్కీ. రే, అమ్మాయి బాగుంది కదా? ఆ అమ్మాయి ఫైనల్ ఇయర్ రా, మన సీనియరే. నీకు ఇంకా అర్థం కాలేదనుకుంటా. అసలు మనం ఇక్కడికి వచ్చింది ఆ అమ్మాయిని చూడడానికే. రే, ఆ అమ్మాయి మీద మనసు పారేసుకున్నారా ప్రవీణ? ఆ అమ్మాయి మన సీనియర్ రా మదనం. సీనియర్ అయితే లవ్ చేయొద్దా? ఆ అమ్మాయి కొంచెం ముందు వచ్చింది, నేను కొంచెం లేట్గా వచ్చా అంతే. సర్లే కానీ పద, బుక్ పట్టుకో. పద ఉండు, నేను తీసుకుంటా. ఈ సబ్జెక్ట్ నాకు కాదులే. సైలెన్స్ సైలెన్స్. అలాగే తన కోసం వెంటపడ్డాడు. కాలేజీలో ఎవడో కామెంట్ చేశాడని వాడితో గొడవ పడ్డాడు. నీకు అప్పుడే చెప్పా వాళ్ళతో గొడవద్దని. అప్పుడేమో కోపం వస్తుందన్నా, ఇప్పుడేమో నొప్పి వస్తుంది అంటున్నా. నిన్ను ఎవడైనా ఏమని అంటే నాకు కోపం వస్తుంది, ఎందుకంటే నేను లవ్ చేశాను కాబట్టి. అది సరే, నాకు పెయిన్ వస్తే నీకేమైంది? బాధేస్తుందా? నోరు మూసుకో. ఇష్టం ఉంటే చెప్పేయచ్చుగా, నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుంది. భయ్యా, ఒక ఎగ్ పఫ్. దొంగ మోహన్. ఆ అమ్మాయి సిన్సియర్గా ఉన్నాడని ప్రేమించింది. సెటిల్ అవ్వలేదని వదిలేసింది. బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయిందా? అవును. తప్పు కదా నాన్న. ఎవరిని కలిసేవాడు కాదు, కలిసినా మాట్లాడేవాడు కాదు. అసలు కొన్ని రోజులైతే ఇంటి నుంచి బయటికి రాలేదు తెలుసా? హాయ్ ఆంటీ. హాయ్ బాబు. ఆంటీ మదన్ ఉన్నాడా? ఉన్నాడు, లోపలికి రండి. నమస్తే. నమస్తే అంకుల్. అంజు, వెళ్ళి వాటర్ తీసుకురా. ఏమైంది మీ ఫ్రెండ్కి? అంతా కోల్పోయిన వాడిలా అలా ఉన్నాడు. అన్నం కూడా సరిగా తినట్లేదు. రోజు 4 సార్లు తినేవాడు, ఇప్పుడు ఆకలేస్తే తింటున్నాడు, లేకపోతే లేదు. 9-10 అయినా అసలు లేచేవాడు కూడా కాదు. ఇప్పుడు తెల్లవారు మేల్కొనే ఉంటున్నాడు. ఏమైందో మీకేమైనా తెలుసా అమ్మా? అంటే ఎగ్జామ్ టెన్షన్ ఆంటీ, అంతే, ఇంకేం లేదు. ఎలాగైనా జాబ్ కొట్టాలని కష్టపడి చదువుతున్నాడు. అప్పుడు వాడికి బ్యాక్లాగ్స్ కూడా ఉండేవి, ఎగ్జామ్స్ కూడా సరిగ్గా రాసేవాడు కాదు. ఆ అమ్మాయికి పెట్టాల్సిన మెసేజ్లన్నీ ఆన్సర్ షీట్లో రాసేవాడు. మదన్, మాట్లాడొచ్చా? మేడం. ఒకటివే నించొని ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు మేడం, ఈరోజు కాలేజ్ లాస్టే కదా, అదే ఆలోచిస్తున్నా. ఎగ్జామ్స్ ఎలా రాసావు?
బాగా రాశాను మేడం. బాగానే రాసావు. ఆన్సర్ షీట్ మొత్తం అమ్మాయి పేరు నింపేశావు కదా. బ్రేకప్ అయిందంట కదా, నీ ఫ్రెండ్ చెప్పాడు. నేను తనకు కావాల్సింది ఇవ్వలేదంట మేడం. ఆమె నమ్మకం లేదంట, వదిలేసింది, బ్లాక్ చేసింది మేడం. ఇప్పుడు నీ స్టేట్ ఆఫ్ ఫీలింగ్ ఏంటి? చచ్చిపోవాలని లేదు, అలా మర్చిపోవాలని కూడా లేదు, ఇలానే ఉండాలనిపిస్తుంది మేడం. ఓకే, నీ డైరెక్షన్ ట్రయల్స్ ఎంతవరకు వచ్చాయి? మరి సినిమా ఎప్పుడు చూపిస్తున్నావు? ఎందుకో ఏమో మేడం, ప్రస్తుతానికి ఏం చేయాలని లేదు, ఇలానే ఉండాలనిపిస్తుంది. మన దగ్గర డబ్బులు లేకపోతే తర్వాత అయినా సంపాదించుకోవచ్చు, అప్పుగా కూడా తెచ్చుకోవచ్చు. కానీ టైం మాత్రం ఎప్పటికప్పుడు యూజ్ చేసుకోవాలి. టైమ్ ఈజ్ నాట్ మనీ, టైమ్ ఈజ్ గ్రేటర్ దెన్ మనీ. నీ లైఫ్లో గోల్డెన్ పీరియడ్ టైం అంతా వేస్ట్ చేసుకోకు. ఈ ప్రేమ, ఈ పెళ్ళి, ఈ గోల్ అందరి లైఫ్లో ఉంటుంది. గోల్ కొందరికే ఉంటుంది. నీ సినిమా నేను థియేటర్లో చూడాలనుకుంటున్నా. అట్లీస్ట్ యూట్యూబ్లోనైనా చూపిస్తావా? ఖచ్చితంగా మేడం. మదన్, ఒక విషయం గుర్తుపెట్టుకో. నువ్వు వద్దు అని వెళ్ళిపోయిన అమ్మాయి గురించి నువ్వు ఆలోచిస్తే నీకు తలనొప్పే వస్తుంది, కానీ తను వచ్చి నీకు తలంబ్రాలు పోయేదు. మదన్, నీకు బాధగా ఉంటుంది, ఒక్కసారి ఏడు, ఇంకోసారి అవకాశం ఇవ్వకు. అమ్మా, అమ్మా, ఏరా కూర ఏం చేసావు? చికెను. సూపర్ అమ్మా. నాన్న, అమ్మా, నాకు ఒక అమ్మాయి నచ్చింది. దాని పేరెందుకులే దరిద్రం. నేను దాన్ని ప్రేమించాను, అది కూడా నన్ను ప్రేమించింది. కానీ లైఫ్లో సక్సెస్ అవ్వలేదు, ఇంకా సెటిల్ అవ్వలేదని చెప్పి వదిలేసి వెళ్ళిపోయింది. నాన్న, నాకు 10 బ్యాక్లాగ్స్ ఉన్నాయి. నాకు 90% వచ్చినా నేను టాపర్ అయినా సరే నేను డైరెక్టర్ని అవుతా, జాబ్ చేయను, నా ప్యాషన్నే ఫాలో అవుతా. అమ్మా, ఒక 2-3 గంటలు పడుకుంటాను, లేచిన వెంటనే ఒక మంచి టీ పెట్టేసి అమ్మా, స్క్రిప్ట్ రాస్తా, షార్ట్ ఫిల్మ్ తీయాలి.
రే స్క్రిప్ట్ రెడీ అయిపోయిందిగా. రే ప్రొడ్యూసర్ ఫోన్ చేయమన్నాడు రా. చెయ్యరా మరి. హలో సార్, అదే ఫోన్ చేయమన్నారు కదా. హాయ్ మదన్, నీ స్క్రిప్ట్ చదివాను, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. కానీ నువ్వు హ్యాండిల్ చేయగలుగుతావా లేదని డౌట్గా ఉందబ్బా. ఒక పని చెయ్యి, సేమ్ స్క్రిప్ట్ ని ఒక డెమో షార్ట్ ఫిల్మ్ ది తీసుకుని మన ఆఫీస్కి వచ్చాయి, ఓకేనా? ప్రొడ్యూసర్ ఏమన్నాడు రా? డెమో ఫిలిం చేయమన్నాడు రా. అది ఓకే అయితే మూవీ ఆఫర్ ఇస్తా అన్నాడు. డెమో ఫిల్మ్ అంటే డబ్బులు కావాలి, అమ్మాయి కావాలి. అరే మనం ఇప్పుడు డెమో ఫిల్మ్కి ప్రొడ్యూసర్ని వెతికితే అలా ఎవరు ఇవ్వర్రా, మనమే తీసుకోవాలి, లేదా ఎవరికైనా అడుక్కోవాలి. ఎవరున్నారబ్బా? రే మదన్, రే మదన్, నానా ఆ షార్ట్ ఫిల్మ్ తీయడం కోసం 50,000 అడిగా కదా, నా దగ్గర 20,000 తీసుకొని అదేదో తీ. పర్లేదు నాన్న, అవి నువ్వు మా కోసం దాచుకున్న సేవింగ్స్ కదా. మా ఫ్రెండ్ ఉన్నాడు, వాడు ప్రొడ్యూస్ చేస్తాడు నాన్న, పర్లేదు. నువ్వు సినిమా తీస్తావు కదరా, ఏం కాదు, సంపాదిస్తావులే, పర్లేదు తీసుకో. అరే మదన్, నువ్వు షార్ట్ ఫిలిం బాగా తీయరా. అది పేపర్లలో టీవీలలో వస్తే మన కాలనీ వాళ్ళందరూ చూడాలి. నీ గురించి గొప్పగా చెప్తుంటే నేను వినాలిరా. అన్నీ సెట్ చేసుకుని వాడు రాసుకుని కథను తీయాలనుకున్నాడు. కానీ దేవుడు వాడి కథను ఇంకోలా మార్చేశాడు. రిపోర్ట్స్ అన్నీ చూశాను. నాన్నగారిని కరెక్ట్ టైంకి హాస్పిటల్కి తీసుకొచ్చారు, లేదంటే పారాలిసిస్, బాడీ మొత్తం స్ప్రెడ్ అయిపోయేది. మీ నాన్నగారికి మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ ఎంఐ అంటే ఇక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. ఇమీడియట్గా స్టంట్ అయ్యాలి. ఎక్కువ టైం కూడా లేదు, అమౌంట్ రెడీ చేసుకోండి. ఎంత అవుతుంది డాక్టర్? నాకు తెలిసి అప్రాక్సిమేట్లీ 3 లక్షల నుంచి 4 లక్షలు వద్దమ్మా. రెడీ చేసుకోండి, ఎక్కువ టైం కూడా లేదు. చాలా ట్రై చేశాడు, కానీ మనీ ఎక్కడా దొరకలేదు. లాస్ట్కి వాళ్ళ హౌస్ ఓనర్ దగ్గర ఊర్లో ఉండే పొలం తాకట్టు పెట్టి మనీ తీసుకొచ్చాడు. కాకపోతే ఎవ్రీ మంత్ కొంచెం మనీ ఇవ్వాలి, అప్పు తీర్చాలి. తర్వాత ఆపరేషన్ అయింది, వాళ్ళ నాన్న ఇంటికి తీసుకొచ్చేసారు. సిచ్యువేషన్ చాలా బ్యాడ్ అయిపోయింది పాపం. వాడికి ఇల్లు గడవడానికి కూడా కష్టంగా ఉండేది. అప్పుల మీద అప్పులు అయిపోయాయి. ఏదైనా జాబ్ తెచ్చుకుంటాడేమో అనుకున్నాం, కానీ జాబ్ గురించి అడిగితే రే మదన్, నాన్న ఇంకా వెళ్ళలేదేంట్రా? టైం అవుతుంది కదా. నాన్న
రీసెంట్గా నాకు ఫ్రెండ్ పరిచయం అయింది. తనకు నా గురించి మొత్తం తెలుసు. అంటే నాకు సినిమాలంటే ఇంట్రెస్ట్ అని. తను ప్రొడ్యూస్ చేస్తానింది. ఒక కామెడీ షార్ట్ ఫిలిం చేద్దాం అనుకుంటున్నాను నాన్న. దాని గురించి ఆలోచిస్తున్నా. ఏంటమ్మా బాగా హ్యాపీగా ఉన్నట్టున్నావు? అవును నాన్న, ఎందుకంటే ఒక అతనికి హెల్ప్ చేసి ఎంకరేజ్ చేద్దాం అనుకుంటున్నా. హెల్ప్ హెల్ప్ అంటే ఆ డెలివరీ బాయ్కి కదా? హ్మ్. హెల్ప్ అంటే ఏంటమ్మా? ఏమైనా జాబ్ అయినా సెట్ చేస్తున్నావా? అది కాదు నాన్న, మీ పేరు పైన ఒక షార్ట్ ఫిలిం ప్రొడ్యూస్ చేద్దాం అనుకుంటున్నా. దానికి నాకు ఓ 20,000 కావాలి. ఎప్పుడు ఇస్తున్నావు నాన్న? ఏమైంది నాన్న, సమాధానం ఇవ్వట్లేదు? ఏం చెప్పాలమ్మా, అదేదో నా పేరు మీద అర్చన చేయించడానికి 20 రూపాయలు అడిగినట్టు సింపుల్గా 20,000 అడిగేస్తున్నావు. అయినా నా పేరు పక్కన పెట్టు. MBA కంప్లీట్ చేసి జాబ్ తెచ్చుకొని నువ్వు తెచ్చుకో మంచి పేరు. సారీ నాన్న, నేను మాట ఇచ్చేస్తాను. నువ్వు ఎలాగని ఇవ్వాల్సిందే. ఒకవేళ ఫర్ సపోజ్ నేను కాదు కూడదు అంటే నీ పరిస్థితి ఏంటి? ఏముంది, సింపుల్గా అమ్మకి ఈ ఉంగరం పోయిందని అబద్ధం చెప్తా. లేదంటే రోజు నువ్వు మందు తాగుతున్నావని నిజం చెప్తా. 20,000 నా 6 నెలల స్టాక్ అది. హలో డైరెక్టర్ గారు, చెప్పండి. నువ్వు అలా పిలుస్తుంటే బాగుంది మధు. యాక్చువల్లీ నేను ఎందుకు ఫోన్ చేశానంటే స్క్రిప్ట్ రెడీ అయిపోయింది. అలాగే ప్రవీణ్ గారు వాళ్ళ ఫ్రెండ్ని హీరోయిన్గా కూడా సెట్ చేశాడు. ఓ సూపర్ సూపర్. ఒక ఎడిటర్ని మాట్లాడి కెమెరా రెంట్కి తీసుకుంటే సరిపోతుంది. కానీ మధు, నువ్వు నిజంగానే ప్రొడ్యూస్ చేస్తావు కదా? అయ్యో, మీరేం ఆలోచించకండి. ఫైనాన్సర్ కూడా ఓకే చెప్పేశారు. వెంటనే స్టార్ట్ చేసేసేయండి. థ్యాంక్స్ మధు, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్. ఏం చేయలేము అర్థం కావట్లేదు. ఈ కెమెరామెన్ రాలేదు, టైం అయిపోతుంది. రే నువ్వేం టెన్షన్ పడకు, మొత్తం నేను చూసుకుంటా. ఏరా ఏమైంది, లేట్ ఏంటి? కెమెరామెన్ ఇంకా రాలేదురా. కెమెరామెన్ రాకుండా ఎలా తెస్తాను చెప్పు. రే అదిగో వచ్చాడు. సార్ సార్ సార్, అమ్మ బాబోయ్ ఎంత బరువు ఏంటి? తప్పకే. ఏంటి సార్ లేటు? డిఓపి నేను కాదు ఆయన. ఏంటి సార్ లేటు? కెమెరా బ్యాటరీ ఛార్జింగ్ పెట్టేసరికి లేట్ అయింది. సర్లే, ఇంతకీ సామాన్లు గట్రా తెచ్చుకున్నారా? సామాన్లు కాదు, ఎక్విప్మెంట్. ఎక్విప్మెంట్. ఇంతకీ మీ ఇద్దరు కెమెరామెన్ ఎవరు? కెమెరామెన్ కాదు, DOP, డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ. ఇదిగోండి, ఈ ఫోటోలు గడి తీస్తే కొంచెం టైం అయిపోద్ది. మావాడేదో షార్ట్ ఫిల్మ్ అంటున్నాడు, అది తీసి పంపించండి త్వరగా. నువ్వేనా డైరెక్టర్? బ్రో నేనే. వీడెవరు, పేషెంట్ అసిస్టెంటా? నా ఫ్రెండ్ బ్రో. బ్రో బేసిక్గా నేను ఇలాంటి చిన్న చిన్న షార్ట్ ఫిల్మ్ చేయను బ్రో. ఎందుకంటే డైరెక్టర్ లేని డౌట్స్ వాళ్ళ ఫ్రెండ్స్కే ఎక్కువ వచ్చేస్తాయి. ప్రతిను నువ్వు కొంచెం ఆగరా బ్రో. పోన్ వీటిని పంపించేనా? ఏ బ్రో, ఫ్రెండ్స్ అలా హర్ట్ చేయకూడదు, హెల్ప్ చేయమని అడగాలి. నిన్ను వాడతా. చెప్తావా? వాడతాడా? ఏం వాడతాడు? అమ్మో. ఓకేనా? ఇద్దరు డైలాగ్స్ ఓకే కదా? ఓకేనా బ్రో? స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. రే నదీప్, కెమెరా పెట్టుకోండి రా. హాయ్.
స్టార్ట్ అయిందా? ఇప్పుడే స్టార్ట్ చేసేస్తాం. ఎవరి అమ్మాయి? ప్రొడ్యూసర్ బ్రో. హీరోయిన్ గా ఇలాంటి అమ్మాయిని పెట్టచ్చు కదా బ్రో. స్టార్ట్ చేద్దామా? ఓకే బ్రో. అబ్బా ఏముంది, సూపర్. మధ్యలో వీడియో ఎవడు కొన్నాను. రే ఎవర్రా నువ్వు? అడ్డగాడదలాగా అడ్డొస్తావేంటి? పక్క జరుగు. నువ్వెవడవే? నువ్వెవడేంట్రా? అవునరా, ఎవడు నువ్వు? మాయా 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 డిఓపి బ్రో. మావయ్య హీరో. నువ్వు వెళ్ళు. నువ్వు హీరోనా? ఏదో డైలాగ్ చెప్పు. ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి, మీ అమూల్యమైన ఓటును పులిగోరు గుర్తుకే వేసి నన్ను గెలిపించ ప్రార్థన. ఇది ఎందుకు చెప్తున్నావురా? డైలాగ్ అడిగారు కదా. ఇది సినిమాలో డైలాగు? మూవీలోది కాదు, ఎలక్షన్ క్యాంపెయిన్లోది. వీడు హీరో ఏంట్రా? ఏ గమ్ములు తీసుకుని మమ్మల్ని బాగా చూపించు. మన ఊరుడే. ఏరా అంతా ఓకేనా? రెడీ సార్. తీసావా? లేదు మరి సార్. తీ. నా క్యాప్ కాదురా, లెన్స్ క్యాప్. అదైతే ఇప్పుడు తీస్తాను సార్. మరి పెట్టు. సారీ సార్. హలో, వచ్చేసాను. అంటే కొంచెం వర్క్ వల్ల ఒక 1 అవర్ అంతే. హలో, టైం పడుతుందని చెప్తుంది కదా, ఓ గోల్ తప్పుతావేంటి? పెట్టేమోనా? అలా అనేసారేంటండి? మా నాన్నగారండి. అది ముందే చెప్పాలి కదండి. మీరు గ్యాప్ ఎక్కడ ఇచ్చారండి? ఓకేనా మాయా? ఓకేనా? కెమెరా రోలింగ్, యాక్షన్. మదన్ 1 సెకండ్. నా రైట్ ప్రొఫైల్ బాగుంటుంది, సో. అల్లుడు ఏదో అంటుంది. ఏం లేదు మాయా, నువ్వు ఇటు వచ్చేసే. ఇటు వచ్చేసే. రెడీయా? కెమెరా రోలింగ్, యాక్షన్. యాక్షన్. మాయా యాక్షన్. ఓ యాక్షన్. యాక్షన్ మాయా. ఓహో యాక్షన్. పళ్ళు పట్టుకో. యాక్షన్ మాయా. యాక్షన్ అంటే డైలాగ్ చెప్పాలి. రాత్రిని రాసిచ్చిన డైలాగ్ ఉంది కదా, అది చెప్పేసే. పరువు తీయకు ప్లీజ్. చెప్పేస్తాడండి, చెప్పేస్తాడు బ్రో. ఓకే ఓకే. ఓకేనా? అల్లుడు యాక్షన్ చెప్పలేదు. మావి ఫ్లోలోకి వచ్చాడు బ్రో. స్టార్ట్ చేద్దామా? కెమెరా ఆర్డర్. కెమెరా రోలింగ్, యాక్షన్. నీకోసం ఎంత కష్టమైనా పడతా. నువ్వు డాక్టర్ అయ్యే వరకు ఒక లవర్లా కాదు, ఒక పేషెంట్లా వెయిట్ చేస్తా. కట్. అల్లుడు బాగా చెప్పాను కదా. ఓకే మాయా. రే ఎవర్రా వాడు? వాడు ముఖం ఏంటి, వాడు జుట్టు ఏంటి, అసలు వాడు హీరో ఏంట్రా? చూడటానికి రౌడీ సెంటర్ లాగా ఉన్నాడు. వాడిని ఎవరైనా చూస్తారా? పక్కన ఉన్న అమ్మాయిని చూస్తారు కానీ. నేను చెప్పాను కదా అమ్మాయినే చూస్తారని, అందుకే మేకప్ వేసుకున్నా. అల్లుడు ఒకడికి వెళ్ళరారా? ఒక్కసారి బ్రో చెప్పమయ్యా. ఒరే అది ఓపిగడు కుక్కని తిట్టినట్టు తిడుతున్నాడు రా అందరి ముందుని. మనం సర్పంచ్ గా పోటీ చేసామని చెప్పరా, ఓడిపోయామని చెప్పరా. బ్రో ఏంటి అక్కడ డిస్కషన్? సరే మయ్యా. నువ్వు చెప్తుంటే నేను నమ్మలేకపోతున్నా. నువ్వు నిజంగా నా కోసం వెయిట్ చేస్తావా? నేనంటే నీకెందుకు అంత ఇష్టం? అయ్య బాబాయ్ మర్చిపోయానండి. ఏం చేద్దాం? ఎదుటి కవర్ చేద్దాం. బ్యాలెట్ బాక్స్ లాగా నెగనగా మెరిసిపోతుంటే మాత్రం నచ్చలేంటాడు బాబా. బ్రో నెక్స్ట్ సీన్కి వెళ్దాం. ఈ సీన్ లో కూడా వాడేగా హీరో, తగలెట్టు. ఓకేనా? ఏ లైట్ సరిగా పట్టుకో. ఎరా ఎలా ఇచ్చారు సార్? సారీ సార్. మాయా రెడీయా? ఓకే. కెమెరా రోలింగ్, యాక్షన్. టెన్షన్ వచ్చేస్తుంది. చెయ్యి మాయా. చేసేస్తాడు బ్రో. యాక్షన్. అల్లుడు టెన్షన్ వచ్చేది, నువ్వు చేసి చూపించచ్చు కదరా. ఆడికి రాదు, నువ్వు వెళ్ళి చూపించు. వెళ్ళు.
నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు డాక్టర్ అయ్యే వరకు నేను లవర్లా కాకుండా పేషెంట్లా వెయిట్ చేస్తాను. ఓకేనా? వాట్సాప్ ఇంకా ఏం లేదు, నువ్వు చెప్పు. మొత్తానికి నీ ఫస్ట్ షార్ట్ ఫిలిం తీసావు, రేపు రిలీజ్ కూడా చేస్తున్నావు. కంగ్రాచులేషన్స్. మధు, ఇదంతా నీ వల్ల జరిగింది. థ్యాంక్స్ మధు, రియల్లీ చాలా థ్యాంక్స్. చిన్న చిన్న వాటికి సారీలు థ్యాంక్ యూలు చెప్పకూడదు, వాటి వాల్యూ పడిపోతుంది. ఓకేనా? ఓకే, సరే, రేపు కలుద్దాం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మనం అప్లోడ్ చేసిన షార్ట్ ఫిల్మ్కి 10,000 వ్యూవర్షిప్ వస్తాయి అనుకున్నాను రా, కనీసం 1000 వ్యూవర్షిప్ కూడా రాలేదు. అదే కదా, అప్లోడ్ చేసిన వెంటనే వ్యూస్ వచ్చేసాయా? ఇప్పటి వరకు ఎన్ని వ్యూస్ వచ్చాయి? 954 వ్యూస్, 12 కామెంట్లు. ఆ కామెంట్స్ ఏమొచ్చాయి చెప్పరా? అవును, చదువు రివ్యూస్ తెలుసుకుందాం. చదువుతా, అన్ని కామెంట్లు చదువుతా, వెయిట్ చెయ్యి. శ్రీ దుర్గామాత జ్యోతిష్యాలయం, మీకు ఎటువంటి ఆరోగ్య సమస్యలున్నా ఈ క్రింది నెంబర్కి కాల్ చేయండి. ఫస్ట్ వ్యూ, ఫస్ట్ కామెంట్, ఫస్ట్ లైక్. పులిగోరు దెబ్బ, ఊరంతా అబ్బా. ఆ కామెంట్ ఎవరు పెట్టారా? ఎవరు పెట్టట్లేదని మీ మామయ్య కామెంట్ పెట్టేసుకున్నాడు రా. అనుకున్నా. ఈరోజు నా బర్త్డే, మీరందరూ నాకు విషెస్ చెప్పండి. రిమైనింగ్ 8 కామెంట్లు విషెస్ చెప్పమన్నారు కదా, మిగతా 8 మంది హ్యాపీ బర్త్డే అని విషెస్ చెప్పారు. మన వాళ్ళందరూ వచ్చేయండి. చరణ్ బాబు మన బాగా క్లోజ్ రా, చిరంజీవి గారితో మాట్లాడి సెట్ చేద్దాం. ఎల్లుడు ఇంటికని తెగ ఫోన్లు వచ్చేస్తాయి. చుట్టూ బాగుంది. థ్యాంక్స్ మాయ్యా. నెక్స్ట్ ఎలక్షన్లో మనకు ఓటేసిన వాళ్ళందరినీ సినిమా ఇండస్ట్రీలో లాగేస్తా అని చెప్పాను. ఇప్పుడు మీ ఊర్లో మీరు హీరో అయిపోయినట్టేనా? ఈడేంటి మొఖం టికెట్స్లో పెట్టాడు? వ్యూస్ తక్కువ వచ్చినాయని బాధపడుతున్నాడు పాపం. ఒరే ఎల్డు, నువ్వు ఫీల్ అవుకే, నువ్వు డైరెక్టర్ అయిపోయావు, నేను హీరో అయిపోయాను. యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ తీసి డైరెక్టర్ అయిపోయినంటే సరిపోదు మాయా. మనం తీసిన సినిమా థియేటర్లో పడాలి, అప్పుడే వాడు డైరెక్టర్ అయినట్టు. ఈ షార్ట్ ఫిల్మ్స్కి కంటెంట్ బాగుంటే చూస్తారంటారు కానీ నిజానికి అమ్మాయి బాగుండాలరా. నేను ఎప్పటికీ చెప్పాను అల్లుడికి మంచి హీరోయిన్ పెట్టరా అని. మనం ముందా అనాలి కదా. అమ్మా, నా బండి తాళం ఇక్కడ ఉందిరే. వస్తాను నాన్న. మదన్, నాన్న కూర్చో. చెప్పండి నాన్న. రాత్రి చెల్లి నీ షార్ట్ ఫిలిం చూపించిందిరా, బాగుంది కామెడీగా. మీ మావయ్య దేనికి పనికిరాడు అనుకున్నాను రా, నీ షార్ట్ ఫిల్మ్కైనా పనికొచ్చాడు. నా వల్లే ఆగిపోయావు, అలాగే ఉండిపోకు, ప్రయత్నిస్తూనే ఉండు, నువ్వు అనుకున్నది సాధిస్తావు. సరేనా? సరే నాన్న. వెళ్ళు. ఏం డైరెక్టర్ గారు, ఏం చేస్తున్నారు ఒక్కరే కూర్చొని? ఏం లేదు. మనం ఇలా కామెడీ స్టోరీస్ కాకుండా
ఏదైనా లవ్ స్టోరీస్ తీయాల్సి ఉండే, అట్లీస్ట్ కొంచెమైనా వర్కౌట్ అయ్యేదేమో. ఈ రోజుల్లో లవ్ స్టోరీస్కి ఎవరు కనెక్ట్ అవుతారు మధు? ఎందుకు ఎవరు? సరిగా తీస్తే ఎవరన్నా కనెక్ట్ అవుతారు. అయినా నాకు లవ్ స్టోరీస్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అదే ఎందుకు? ఎందుకంటే నాకు ఇంట్రెస్ట్ లేదు మధు. నీ లవ్ స్టోరీ ఫెయిల్ అయినందుక? ఐ థింక్ ఐఎమ్ నాట్ రాంగ్. నువ్వు ఇంకా అమ్మాయిని మర్చిపోలేదు కదా? అబ్బాయిలే మధు, నార్మల్గా అమ్మాయి లిఫ్ట్ ఇస్తేనే మర్చిపోలేం, అలాంటిది హ్యాండ్ ఇస్తే మర్చిపోతామా? తను వదిలేసింది, నువ్వు కూడా వదిలేయాల్సిన టైం వచ్చింది. నువ్వేమన్నా మోసం చేసావా, అబద్ధం చెప్పావా? జస్ట్ వెయిట్ చేయమన్నావు, తను వేస్ట్ అనుకుంది. తను అలా అనుకోవడంలో తప్పేముంది అనిపిస్తుంది మధు. లైఫ్లో సక్సెస్ అవ్వకపోతే కేర్ చూపించిన వాళ్ళే చీప్గా చూస్తారు. ఏహే, అయినా నా లైఫ్ ఎలా ఉంటుందని తను ముందే చెప్పింది, నేనే వినలేదు. అయినా దగ్గర ఏముందని తను ఉండాలి. తన పాయింట్ ఆఫ్ వ్యూలో అదే కరెక్ట్ అయి ఉండొచ్చు. ఏంటి వెయిట్ చేయకుండా వెళ్ళిపోవడం కరెక్టా? మనం కొంచెంసేపు ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం మధు. అసలు ఒక అమ్మాయి ఎందుకు వెయిట్ చేయాలి చెప్పు? ఇప్పుడు ఒక అమ్మాయికి నేను 10 నిమిషాల్లో వస్తాను, నువ్వు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయన్నప్పుడు 20 నిమిషాలు వెయిట్ చేసినా ప్రాబ్లం లేదు. కానీ నువ్వు బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయు, నేను ఎప్పుడు వస్తానో తెలియదు అంటే కుదరదు. ఇక్కడ లిఫ్ట్ ఇవ్వడానికి చాలా మంది రెడీగా ఉంటారు. వెయిట్ చేయకుండా వెళ్ళిపోయినప్పుడు అది లవ్ ఎలా అవుతుంది? లవ్వు అని తెగ కొట్టేసుకుంటారు, కానీ ఇక్కడ ఏమీ ఉండదు. ఏమీ. సరే ఫ్రస్ట్రేట్ అవ్వకు, నేను నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటది? వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు, కానీ నువ్వు రావడానికి లేట్ అయినా నేను నీకోసం వెయిట్ చేస్తా మదన్. సౌండింగ్స్ బాగున్నాయి, కానీ ఎందుకు అంటే నాకు ఎందుకు ఇంత పెద్ద ఆఫర్ అని? ఆఫర్ కాదు, లవ్. నువ్వంటే నాకు ఇష్టం మదన్. ఐ లవ్ యూ మదన్. నాకు టైం అవుతుంది, నేను వెళ్తాను. బాయ్. మధు మధు ఏంటిది ఇప్పుడు ప్రపోజ్ చేసిందా? ఇలా కూడా ప్రపోజ్ చేస్తారా? ఏంట్రా? అవును బ్రో, మీరు ఎక్కడ ఉంటారా? లేదు బ్రో, తినేసి వెళ్ళిపోతా. అన్నా, ఈ మధ్యన ఆర్డర్లు సరిగ్గా పడడం లేదు కదా? హే మధు, ఆ కీస్ ఇవ్వా, టైం అవుతుంది. ఇవ్వకపోతే ఏం చేస్తానా, బలవంతంగా లాగేసుకో. ఇప్పుడు తీసుకొని చూపి. ఏ మధు, ఇది రోడ్డు, ఎవరైనా చూస్తే బాగోదు. ఆ కీస్ ఇవ్వ ప్లీజ్. అంటే చూడకపోతే ఓకేనా? చూడు, కస్టమర్ కూడా ఫోన్ చేస్తున్నాడు. హలో సార్. హలో, నాది ఆర్డర్ పెట్టి చాలాసేపు అయినాయి, మీది ఎప్పుడు వస్తే? నాది ప్రెసెంట్ ట్రాఫిక్లో ఉంది, మీది రావడానికి 10 నిమిషాలు పడుతుంది, వెయిట్ చేయండి. నాది బయట వెయిట్ చేస్తుంది, మీది త్వరగా రండి. సరే మేడం. నాది మేడం కాదు, సార్ హే. ఓకే సార్.
అసలు నీ బాధ ఏంటి నాకు అర్థం కావట్లేదు. అసలు నీ బాధ ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు. నేనేమన్నా ఐ హేట్ యూ అని చెప్పానా? ఐ లవ్ యూ అని చెప్పాను. ఎందుకలా ఇగ్నోర్ చేస్తున్నావు? కాల్ చేస్తే కట్ చేస్తున్నావు, మెసేజ్ చేస్తే ఇగ్నోర్ చేస్తున్నావు. మళ్ళీ చెప్తున్నా, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. నేను నీకు నిజంగా ఇష్టమైతే ఆ కీస్ ఇవ్వు. ఏంటి బ్రో ఎక్స్ప్రెషను? నేను అడిగింది కీస్, నువ్వు అనుకునేది కాదు. టైం అవుతుంది, నువ్వు వెళ్ళు. ఎవరెవరో ఏమనుకుంటారో అర్థమవుతుంది కానీ నా మనసులో ఏముందో అర్థం అవ్వట్లేదా నీకు? అయినా నా వెనుక ఎంతమంది పడ్డారో తెలుసా నీకు? తెలీదు, తెలుసుకోవాలని కూడా లేదే. వాళ్ళని కాదని నీ వెనుక ఎందుకు పడ్డానో తెలుసా నీకు? బికాస్ ఐ లవ్ యూ. మధు, ఇప్పటికే నా లైఫ్ అంత గోలగోలగా ఉందే. నీకు నీ ఐ లవ్ యూకి ఒక దండం. ఆ తాళాలు ఇస్తే నేను పోతా. సరే, నేను కూడా వస్తా, పద. సరే, సారీ. ఇప్పుడు చెప్పు, అసలు ఏంటి నీ ప్రాబ్లం? అసలు నా గురించి నీకేం తెలుసాను మధు? మధు, నువ్వు తీసుకున్న డెసిషన్ కరెక్ట్ కాదు. లైఫ్లో నీతో కలిసి ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నా మదన్. అబ్బా, నాతో ట్రావెల్ చేయడం అంటే స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ చేస్తున్నాను స్మూత్గా ఉండదు. ఎడారిలో నడుస్తున్నట్టు, సముద్రంలో ఈదుతున్నట్టు ఉంటది. పర్లేదు, నేను అడ్జస్ట్ అవుతా. అలా అంటారు కానీ ఉండరు. అమ్మాయిలందరూ అదే అంటారు మధు. నువ్వు వద్దంటే ఏడుస్తాను, నువ్వేం చేసినా భరిస్తాను అని. కానీ తర్వాతే 3Dలో చుక్కలు చూపిస్తారు. నువ్వు ఎక్కడ ఉండు, నేను ఆర్డర్ ఇచ్చి వస్తాను. ఓకే. నీకు ఎక్కడ? మీ ఇంటి దగ్గర డ్రాప్ చేయనా? నాకు ఇప్పుడు వెళ్ళాలని లేదు. ఏం డిసైడ్ అయ్యావో చెప్పు. మధు, ఈ లవ్ గివ్ అన్నీ నా వల్ల కాదు. నాకు కుదరదు మధు. కాదు, కుదరదు అని ఆప్షనే లేదు. ఒప్పుకోవాల్సింది అంతే. నీకు ఇలా కాదు కానీ డీటెయిల్గా చెప్తుందా? దా, ఇప్పుడు చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? ఐ లవ్ యూ మదన్. మధు, నీకు అర్థం కావట్లేదు. లవ్కు పనికిరాని క్యాండిడేట్ నేను. సరే, నా గురించి ఏం తెలుసని? అసలేంట్రా నువ్వు మాట్లాడితే ఊరికే నా గురించి ఏం తెలుసని అంటావు? ఏముంది నీ గురించి తెలుసుకోవడానికి? ఏదో మగధీర ఫ్లాష్ బ్యాక్ ఉన్నట్టు నీ ఓవర్ యాక్టింగ్. సరే, నీకో పాస్ట్ ఉంది. సడన్ గా మీ నాన్నకి హెల్త్ అప్సెట్ అయింది. దానివల్ల నువ్వు చాలా అప్పులు చేసావు. దాని నుంచి బయటికి రావడానికి ఇప్పుడు ఈ డెలివరీ బాయ్ లా వర్క్ చేస్తున్నావు, అంతే కదా? ఏదో ఈ భూమి పైన నీ ఒక్కడికి ప్రాబ్లమ్స్ ఉన్నట్టు ఓవర్ యాక్టింగ్. అయినా బయట చాలా మంది నీకన్నా ఎక్కువ స్ట్రగుల్ అవుతున్నారు. నేనేదో నీ వెనుక పడుతున్నా అని అనుకోకు. నాకు నువ్వంటే ఇష్టం. ఐ మీన్ లవ్ విత్ యూ. అదే ఎందుకు మధు, మనం పరిచయం ఒక 2 months అవుద్దా? 2 months అయి ఉండొచ్చు. సరే, నేనే ఎందుకో ఒక రీజన్ అంటూ ఉండాలి కదా. మదన్, యాక్చువల్గా నాకు నువ్వు 2 months నుంచి కాదు, 3 years నుంచి తెలుసు. మన కాలేజ్లో నేను నీ జూనియర్ని. నాకు బేసిక్గా ఒక్కదానే ఉండడం అంటే ఇష్టం. కాలేజ్లో కూడా ఎవరితో ఫ్రెండ్షిప్ చేసేదాన్ని కాదు. ఒకరోజు నేను రికార్డ్ రాస్తున్నప్పుడు ఒక సూపర్ సీనియర్ వచ్చాడు. ఎప్పుడు కనిపించినా చాలా వర్స్ట్గా మాట్లాడేవాడు. హే మధు, వాట్సాప్. ఇంతకే నీకోసం క్లాస్కి వచ్చా. నువ్వు కనిపించకపోతే ఈరోజు రాలేదనుకున్నా. ఫైనల్లీ నువ్వు ఇక్కడ ఉన్నావు. అయినా ఈరోజు రెడ్ డ్రెస్లో చాలా బాగున్నావు తెలుసా. అరే, మాట్లాడుతుంటే ఏం చేస్తున్నావు? ఏం రాస్తున్నావు? రికార్డా? సాంగ్స్ వింటున్నావా? నువ్వు ఇవే సాంగ్స్ వింటావా? ఏం తెచ్చుకున్నావు? వావ్, నా ఫేవరెట్.
నువ్వు తింటావా కొంచెం? పర్లేదు తిను. అరే నీ పిల్లతో పనిలో ఉన్నారా? అయిపోయినాక నీకు కాల్ చేస్తాను, డిస్టర్బ్ చేయకు. హే మధు, ఇంకేంటి విషయాలు? ఎక్స్క్యూజ్ మీ బ్రో, టిల్లు అంటే నువ్వేనా? ఈడేనా? ఎవడరా నువ్వు? నా పేరు మదన్ బ్రో, సెకండ్ ఇయర్ ఈసీ. అయితే ఏంటి ఇప్పుడు? ఏం లేదు బ్రో, తనేదో అన్నావంట కదా, తను అడిగితే చెప్పట్లేదు, నిన్ను అడిగితే ఒక క్లారిటీ వస్తుందని తీసుకొచ్చా. ఏంట్రా అమ్మాయిని తీసుకొచ్చి షో చేస్తున్నావా? జూనియర్ గాడికి పిలిస్తే రావాలి, రికార్డ్ ఇస్తే రాయాలి. ఇదైనా నా క్లాసు, నా ఇష్టం, నీకెందుకురా? క్లాస్మేటే కదా బ్రో, ఏదో సొంత పిల్లమన్నట్టు మాట్లాడుతావేంటి? సర్లే, తను ఏమన్నావో చెప్పేస్తే. ఫస్ట్ ఇయర్ నుంచి చూస్తున్నా, ఫిగర్ బాగా మెయింటైన్ చేసావు, ఒక ఛాన్స్ ఇస్తావా అని అడిగా. ఎరా అడిగి ఇప్పిస్తావా? అప్పుడు నచ్చావు నువ్వు నాకు, పడిపోయా. తను మీ సిస్టర్ అనుకున్నాను. తర్వాతే తెలిసింది తను నీ గర్ల్ ఫ్రెండ్ అని. ఇంకా లైట్ తీసుకున్నాను. బట్ సడన్గా ఒకరోజు నువ్వు మా ఇంటికి డెలివరీ బాయ్ లాగా వస్తే నాకు అసలు ఏం అర్థం కాలేదు, చాలా షాక్లో ఉన్నా. ఆ రోజు హగ్ చేసుకోమని కూడా కావాలనే అడిగా. కావాలంటే మీరు నన్ను ఒక హగ్, ఒక ముద్దు పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కానీ నువ్వు కొంచెం కూడా అడ్వాంటేజ్ తీసుకోలేదు. అప్పుడు నువ్వు మళ్ళీ నచ్చా. అందుకే నాకు నీ గురించి తెలుసుకోవాలనిపించింది. నీకు ఇష్టం లేకపోతే నేను ఫోర్స్ చేయను. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ రియలీ రియలీ లవ్ యూ మదన్. మధు, 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 అలా వెళ్ళిపోతావేంటి? నేను చెప్పేది కూడా వినాలి కదా. మధు, నీకు కూడా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంటే నువ్వు కూడా నాకు ఓకే చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అరే మెంటల్ నా కొడుక, ప్రేమించింది పెళ్లి చేసుకోవడానికి కదా. కానీ పెళ్లి తర్వాత నేను నీతో కాదు, నువ్వు నాతో ఉండాలి. మీ ఇల్లు ఉన్నంత పెద్దగా మా ఇల్లు ఉండదు. నీకు కావాల్సింది మీ నాన్న కొనిచ్చినంత సింపుల్గా నేనైతే కొనివ్వలేను. ప్రెజెంట్ నువ్వు అడ్జస్ట్ అవుతా అంటున్నావు, కానీ నేను ఫ్యూచర్లో గొడవలు అవుతాయి అంటున్నా. ఏంట్రా నువ్వు ఏదో జీవితం మొత్తం చూసేసినట్టు మాట్లాడుతున్నావు? మధు, నేను ఇండస్ట్రీకి వెళ్ళి ట్రై చేయాలి, సినిమా తీయాలి, సక్సెస్ అవ్వాలనుకుంటున్నా. మనసుకు నచ్చిన పని చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ సంపాదన ఉండదు. అది కూడా ఉంటేనే ఆడు సక్సెస్ అయినట్టు. అలా సక్సెస్ అయినోడికే సొసైటీలో రెస్పెక్ట్ ఇస్తారు, ఫోన్ లిఫ్ట్ చేస్తారు, ప్రేమించారంటే పెళ్లి కూడా చేసుకుంటారు. అంటే ఏంటి నువ్వు అనేది? నేను కూడా మధ్యలో వదిలేసి వెళ్ళిపోతా అనుకుంటున్నావా? అలా వెళ్ళిపోయేదుంటే నేనెందుకు నిన్ను ప్రేమిస్తా? మధు, టు బి ఫ్రాంక్, ఫ్యాక్ట్ ఏంటంటే ప్రేమించుకునేటప్పుడు ఏది అడ్డురాదు, కానీ పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు అన్నీ అడ్డొస్తాయి. ఒక 2 వీలర్ బైక్ మీద అడ్జస్ట్ అయినంత ఈజీగా ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అడ్జస్ట్ అవ్వలేం. అయినా ఇద్దరు మాట్లాడుకోవడానికి ఫోన్లో అన్లిమిటెడ్ బ్యాలెన్స్ ఉన్నట్టు ఇద్దరు బ్రతకడానికి బ్యాంక్లో లిమిటెడ్ బ్యాలెన్స్ అయినా ఉండాలి. నా దగ్గర అది కూడా లేదు. అంటే ఏంటి, నువ్వు ఇలాగే డెలివరీ బాయ్ లాగానే ఉండిపోవాలనుకుంటున్నావా? నీకు లైఫ్లో గోల్స్ ఉన్నాయి, డైరెక్టర్ అవ్వవా? నాకు అవ్వాలనే ఉంది,
కానీ అనుకున్నట్టు అవ్వకపోతే? నువ్వు అవుతావు, నాకు నీ పైన పూర్తిగా నమ్మకం ఉంది. మధు, ఒక డాక్టర్ అవ్వాలంటే కాలేజీలో అడ్మిషన్ రావాలి. ఒక 5 years కష్టపడితే వాడు డాక్టర్ అయిపోవచ్చు. కానీ డైరెక్టర్ అవ్వాలంటే అలా కాదు, అదృష్టం ఉండాలి. అది ఎన్ని ఇయర్స్ పడుతుందో తెలియదు మధు. సరే, నువ్వు అనుకున్నట్టు నేను డైరెక్టర్ అవ్వకపోతే అప్పుడు ఏం చేస్తావు? ఐటీసీ కోయినూరు ఉంది కదా, దాని పక్కన దోశ బండి పెట్టి దోశలు వేసుకుందాం. నేనైతే నీతోనే ఉంటా, నిన్నే పెళ్లి చేసుకుంటా. ఫస్ట్ నెగిటివిటీ మొత్తం తీసేసి కెరియర్ పైన ఫోకస్ చేయి, ఓకేనా? నేను నీకు సపోర్ట్ చేస్తాను, కావాలంటే నేను కూడా జాబ్ చేస్తాను. చూడలేదు తెలుసా. మన లైఫ్ని హ్యాపీ చేయడానికి ఒకరు వచ్చినప్పుడు ఎవరైనా హ్యాపీగా ఉంటారు. ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుంది. ఐస్ క్రీమా? సరే, నువ్వు ఎక్కడ వెయిట్ చేయి, నేను వెళ్ళి తీసుకొస్తా. ఓకే.